ఈ మహిమ కలుగును గాక. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. పొద్దున్నుంచి క్రైస్తవులు, హిందువులు, ముస్లిమ్సు, కొంతమంది ఇజ్రాయెల్‌లో ఉన్నోళ్ళైతే ఎన్ని గ్రీటింగ్స్ వచ్చాయని అడుగుతున్నారు. సో దేవుని మాట వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు వారు ఈరోజు లోకంలోనికి రక్షకుడిగా ఉదయించాడనేటువంటి వార్త ప్రపంచమంతా సంతోషిస్తున్నటువంటి సంబరాలను చేసుకుంటూ అంబరాలను అంటిపోతూ ఉంది. మరోపక్క అంతే విధంగా పెర్సిక్యూషన్, క్రైస్తవుల మీదకు దాడులు, సంఘాల మీదకు దాడులు, విశ్వాసుల మీదకు దాడులు అంతే విధంగా కూడా కొనసాగుతూ ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో అసలు యేసుక్రీస్తు వారి గురించినటువంటి కొన్ని వాస్తవ విషయాలను మనం దేవుని వాక్య కేంద్రంగా చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఈ క్రిస్మస్ కోసం చాలా ప్రదేశాల్లో వాక్యాలు చెప్తూ వచ్చాం, చాలా మీటింగ్స్ అటెండ్ చేస్తూ వచ్చాం, చాలా మెసేజ్ నేను కూడా విన్నాను. ఇవన్నీ విన్న తర్వాత నాకు ఈరోజు ఒక విషయాన్ని సంఘంతో, మానవ హృదయాలతో మాట్లాడుకోవాలని అనిపించింది. అదేంటంటే, యేసుక్రీస్తు వారు ఒకవేళ పుట్టి ఉండకపోతే ఏమై ఉండేది? ఆ ప్రశ్న మీకు అర్థమైందా? ఒకవేళ యేసుక్రీస్తు వారు పుట్టాడు అని చెప్పే నీ సంతోషం, ఒకవేళ ఆయన పుట్టి ఉండకపోయి ఉంటే అసలు స్థితిగతులు ఎలా ఉండేవి, పరిస్థితి ఎలా ఉండేది, నీ జీవితం ఎలా ఉండేది? ఒకసారి ఆలోచించు. హౌ షుడ్ బి యువర్ లైఫ్ వితౌట్ జీసస్? ఊహించండి కొద్ది నిమిషాలు ఎలా ఉండుండేదో. ఈరోజు అందరిలాగే మనం కూడా మరో రకమైనటువంటి పరిస్థితులకు సెలవు దినాన్ని వాడుకునేవాళ్ళం. లేదు ఎక్కడైనా కేకులు దొరుకుతాయా అని, బిర్యానీ దొరుకుతుందా అని మనం కూడా వెంపర్లాడుతూ ఉండేవాళ్ళం, నన్ను ఎవరైనా పిలుస్తారా అని. ఈరోజు యేసుక్రీస్తు వారి పుట్టుక నీ జీవితం మీద ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ప్రపంచం మీద చాలా గొప్ప ప్రభావాన్ని చూపించిందని చెప్పాలి. మొత్తం ప్రపంచం మీద, గ్లోబల్లీ. ఎందుకంటే ఓవరాల్గా మీరు గమనించినప్పుడు 1-2 బిలియన్లు మాత్రమే ప్రభువుని అంగీకరించినటువంటి మొదటి శతాబ్దపు కాలం నుంచి 1 and 2 బిలియన్స్, జస్ట్ కొన్ని లక్షల మంది మాత్రమే ప్రభువుని అంగీకరించినటువంటి ఆ తొలి దినాలలో, మొదటి సెంచరీ నుంచి కూడా ఎంత ఎక్కువ ప్రభావాన్ని ఈ భూమి మీద మనుషుల కొరకు చూపించారో అసలు మనం ఊహిస్తేనే బాధేస్తుంది. ఏంటి, యేసుక్రీస్తు ఇంత ప్రభావం చూపించాడా అని. నేను ఈ విషయాన్ని మా సోదరులు కొంతమందితో ప్రస్తావన చేస్తూ, యేసుక్రీస్తు పుట్టుక ప్రపంచానికి ఈ రీతిగా మాదిరిని, ఒక క్రమాన్ని, ఒక ఉద్దేశాన్ని బయలుపరిచింది. నువ్వు అనుకునే నీ దేవుని యొక్క పుట్టుక కానీ, గొప్పతనం కానీ ఏ రీతిగా ఎంత మాదిరిని చూపించగలిగింది అని అడిగితే, వాళ్ళు కూడా డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళకి కావాల్సిన విషయాలు వాళ్ళు మాట్లాడుతూనే వచ్చారు. నిజమే, నీకు తెలిసింది నువ్వు మాట్లాడటం తప్పేం లేదు. కానీ చారిత్రక ఆధారాలతో ఒక మాట మనం చెప్పాల్సి వస్తే, 2025 సంవత్సరాల వెనుకకు వెళ్ళి మనం ఈ రోజు నుంచి చూసుకుంటూ, ఇన్ని సంవత్సరాల కాలంలో కూడా అవుట్ ఆఫ్ దిస్ ఆల్ ద 2025 ఇయర్స్ ఈ క్రైస్తవ విశ్వాసాన్ని పొందినటువంటి అనేక మానవులు, నీలాంటి నాలాంటి సామాన్య మానవులు, డబ్బున్న వాళ్ళు కాదు, సామాన్య మానవులు ఈ భారతదేశం మీదే కాదు ప్రపంచ దేశాల మీద గొప్ప చెరగని ముద్ర వేశారు. మొట్టమొదటిది, ఏ రకమైన స్వలాభాపేక్ష లేకుండా ఆయన ఈ భూమి మీదకు వచ్చి, ఆయన ధనవంతుడై ఉండి రిక్తుడుగా ఈ భూమి మీదకు వచ్చి మనలను దరిద్రుల నుంచి, దారిద్ర్యం నుంచి ధనవంతులుగా చేయాలనేటువంటి ఆ ఆశ వాక్యంలో నుంచి తెలుసుకున్నటువంటి మన కొంతమంది వారు చేసినటువంటి అద్భుతం ఏంటంటే, పేదరికాన్ని నిర్మూలించడానికి విపరీతంగా వారి దగ్గర ఉన్నటువంటి ఆర్థిక అవసరతలను, వనరులను పంచారు ప్రపంచానికి. ఆలోచించండి, ఈరోజు ఈ పేదరిక నిర్మూలన కొరకు ధనిక దేశాలు గుప్పెళ్ళు విప్పకపోయి ఉంటే
ఆ క్రీస్తును అంగీకరించినటువంటి ఆ కొద్దిపాటి ప్రజలే ఈ ప్రపంచానికి వారు హృదయాలు విప్పకపోయిండుంటే ఏమై ఉండేది? ఎంతటి నష్టాన్ని చూసుండేవాళ్ళం, ఎన్ని సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళుండేవాళ్ళం. భారతదేశం ఎంతసేపు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, దోచుకుపోయారు అని చెప్పేటువంటి విషయం ఎంత వాస్తవమో, వారి హృదయాలలో నుంచి వచ్చినటువంటి క్రీస్తు ఈ ప్రపంచానికి అనేక విషయాలపై చెరగని, మార్చలేనంత అభివృద్ధులకు కూడా తీసుకుని వచ్చారు. రెండవది, ఎవడలా పోతే నాకెందుకు, గోచి కట్టుకుని ఉండాలి, మీద వక్షస్థలాన్ని కప్పకూడదు అనేటువంటి ఆచారాలు ఉన్నటువంటి మన ప్రపంచంలో ఒక్కసారిగా చదువుకుంటే నీ బ్రతుకులు మారతాయి. ఒక మనిషి అక్షర జ్ఞానాన్ని పొందుకుంటే ఆత్మజ్ఞానాన్ని పొందుకోవటం సులభం అని ఎన్ని స్కూళ్ళు నెలకొల్పారు ఆలోచించండి. ఒకవేళ ఆ క్రైస్తవులే గనక ప్రపంచాన్ని గనక అక్షరాస్యత వైపు ఆలోచించకపోయినుంటే మనలాంటి పేదరికంలో ఉండేటువంటి అనేక దేశాలు చెప్పచ్చు, మనం చారిత్రాత్మకంగా సుసంపన్నమైనటువంటి దేశమే, దేనిలోనూ వనరుల్లో మిగిలిన విషయాలలో అన్నిటిలోనూ వెనుకబడతాను. ఇప్పటికి లేదా? ఇప్పటికి మీరు మా జిల్లాలకు రండి, ఇప్పటికి ఆ వెనుకబడతనాన్ని మీరు చూడగలరు. విజయనగరం ఆ చుట్టుపక్కల మారుమూల ప్రాంతాలకు మీరు వచ్చినట్లయితే. కాబట్టి ఈ అక్షరాస్యతకు వాళ్ళు చాలా పెద్దపీట వేశారు. ఈరోజు క్రైస్తవులుగా మారినటువంటి ఆ ప్రపంచం ఈ భూమి మీదకు ఎంత సహాయం చేయగలిగారు అని అంటే, క్రీస్తుని బట్టి మూఢనమ్మకాలతో చచ్చిపోతున్న మనల్ని పరిపూర్ణమైన నమ్మకం అంటే ఏంటో, దేవుడు అంటే ఏంటో, దైవత్వం ఏంటో ఓ సంపూర్ణతను చూపించడానికి ఉపయోగపడ్డారు. మనం కూడా ఆలోచించండి. ఈరోజు ఈ ప్రదేశంలో కూర్చొని మాట్లాడుకుంటున్న మనం, ఒకవేళ యేసు ప్రభు నీ జీవితంలో రాకపోయి ఉంటే నీ ఇంట్లో ఉన్న మూఢనమ్మకాల సంగతి ఏంటి? ఎన్ని మూఢనమ్మకాలతో మనం బతికేవాళ్ళమో తెలుసా? కనీసం శారీరక ధర్మాలను సైతం పట్టించుకోక, స్త్రీ సుకుమారత్వాన్ని కూడా పట్టించుకోక, ప్రతి సమయంలో కూడా వారిని బయటపెట్టి అపవిత్రులుగా చూసి, భర్త చనిపోవటంలో ఆమె భాగస్వామ్యం లేకపోయినా ఎదురుస్తే దరిద్రమని వెనక్కి పెట్టి, ఎన్ని రకాల మూఢనమ్మకాలు ఇవన్నీ. ఆహారం విషయంలో మూఢనమ్మకాలే, ఆచారాల విషయంలో మూఢనమ్మకాలే, సాంస్కృతిక విషయాలలో మూఢనమ్మకాలే. ఎన్ని తప్పిదాలకు చరిత్రకు వెనక్కి తిరిగి చూస్తే క్రైస్తవ్యమే వారిని ఎడ్యుకేట్ చేసిందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. నాలుగవదిగా, వృద్ధులు కానీ విడవబడిన వారు కానీ చెయ్యి అందుకున్నటువంటి అవకాశం ఎవరిచ్చారు? ఎవరు ముట్టుకున్నారు? ముసలితనం నిజానికి జీవితంలో ఒక శాపపు సమయం అని ప్రజలు చెప్తారు. ఇట్స్ ఏ కర్స్. ఎందుకంటే ఆ మలిదశ ఎవరికి ఉపయోగపడదు, ఎవరికి సహాయపడదు, ఎవరు ఆదరిస్తే తప్ప, ఓదారిస్తే తప్ప, చేయిస్తే తప్ప పట్టుకోలేనటువంటి పరిస్థితులు. కానీ అలాంటి వృద్ధాప్యపు దినాలను సైతం వృద్ధుల కొరకు ఎంతో సేవ పరిచర్య చేసినటువంటి నాటి క్రైస్తవ్యం నేటికి కూడా మనకి మాదిరిగానే ఉంది. ఇంకా చెప్పాలంటే వైద్య సేవలు అందించడంలో భారతదేశంలోనే కాదు, అనేక వర్ధమాన దేశాల్లో, ఆఫ్రికా లాంటి చీకటి ఖండాల్లో ఈ మెడికల్ ఫెసిలిటీ అంటే ఏంటో తెలియనటువంటి పరిస్థితులు. నాటు వైద్యాలు, నేటి వైద్యాలు, పసరు వైద్యాలు, రకరకాల వైద్యాలు, ఎన్నో రకాలైనటువంటి ఈ వైద్య సేవలు అందించలేని పరిస్థితుల్లో ఉండేటువంటి ప్రాంతాల్లో దేవుని యొక్క ప్రేమ అనేకుల దగ్గరకు వచ్చి ఈరోజు కొత్త కొత్త ఎక్విప్మెంట్ని కనుక్కోవటానికి కానీ, సర్జరీలను కనిపెట్టడం కానీ, అవయవాలను మార్చేటువంటి టెక్నాలజీని అభివృద్ధిపరచడంలో కానీ, జన్యుపరమైన లోపాల నుంచి శారీరక భాగాలలో ఉండేటువంటి గర్భస్థ శిశువుకి సైతం ఆ రిపేర్లు, రీప్లేస్మెంట్లు చేయగలిగిన అద్భుతమైన పరిజ్ఞానం ఈ క్రైస్తవులు ఈ ప్రపంచానికి ఆయుష్ ప్రమాణాన్ని పెంచడానికి ఉపయోగపడ్డారు. లక్షల మందిని దత్తత తీసుకొని అనేక కుటుంబాలను లేవనెత్తారు. ఈరోజు హాస్టళ్ళు కానీ, ఆయా ప్రదేశాలలో అణిచివేతకు గురుగుతున్నటువంటి తెగలకు కానీ, కొండ ప్రాంతాల్లో బ్రతుకుతున్న మనుషులను కానీ, నువ్వెవడివి నాకు సంబంధం లేదు, నీ దగ్గర ఉన్నది నాకు కావాలి, కానీ నేను నిన్ను రానివ్వను, నువ్వొక ఆటవిక జాతి అని వదిలిపెడితే
మనుషులు తినేసే జాతుల్ని మార్చి మానవులను, మృగాలుగా ఉన్న మనుషులను మనుషులుగా మానవీయంగా మార్చినటువంటి ఘనత ఒక క్రైస్తవ సువార్థికులది కాదా? ఆలోచించండి. అనేక చట్టాలు చేసి మానవులకు దేవుని యొక్క ప్రేమ ఎలా ఉంటుందో, దైవికమైన పరిపూర్ణత ఏ రకమైన సహాయకులుగా ఉంటుందో ఎంతో దగ్గరగా వచ్చి యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి పంచిపెట్టినటువంటి ఈ క్రైస్తవుడు ఒక్క మానవుడే. ఆ ఒక్క మానవుడు భూమి మీదకి వచ్చినప్పుడు చాలా రకాల పరిస్థితులు జరిగాయి. మీకు మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. జ్ఞానులు ఇథియోపియా, మెసొపొటేమియా ఆయా ప్రాంతాలలో నుంచి ఆ యేసుక్రీస్తుని వెతుకుని ఆయన దగ్గరికి వచ్చారు. బాలుడిగా పుట్టిసి ఉన్నాడు, అప్పటికే ఎక్కడున్నాడు అని వెతుక్కుంటూ వచ్చారు. అక్కడికి వచ్చి ఆయనకు సాగిలపడి ఆయనకు నమస్కారం చేసి ఆయనను పూజించి వెళ్ళిపోయారు. నా ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభువును పొందుకున్నటువంటి ఈ జనము ఇంత గొప్ప పరిచర్య చేస్తే ఆ యేసు ప్రభువుని ఆరాధించడానికి వచ్చినటువంటి జ్ఞానులు రక్షణ పొందారా? జ్ఞానులు రక్షణ పొందారా? యేసు గురించి తెలుసుకోవటం రక్షణ కాదు పిల్లరా. ఈరోజు నీకు శుభాకాంక్షలు తెలియచేసిన వాళ్ళందరికీ యేసు ప్రభు తెలుసు, కానీ వారందరికీ రక్షణ లేదు. వారు జ్ఞానులే, నీకు విషెస్ చెప్పారు, నీకు శుభాకాంక్షలు తెలియచేయటంలో వారి ప్రేమను మన కోసం పంచారు. కానీ పెద్ద సమస్య ఏంటంటే వారి జీవితంలో ఏమాత్రము కూడా రక్షణ యొక్క అనుభవం వారికి లేదు. ఆలోచించండి. ఈరోజు యేసు ప్రభు కొరకు మందిరాల్లోకి వచ్చిన, హ్యాపీ క్రిస్మస్ అని అరిచి కేకలు వేసి చెప్పిన, ఆయా పరిస్థితుల్లో మీరందరూ కూడా దేవునికి ఇష్టలుగా ఉన్నవారు అనే రకాలుగా మాట్లాడుకున్నా, మనము ఆ రక్షణ యొక్క ఆ పరిపూర్ణమైన అంచుని మనం తెలుసుకోకపోతే మన క్రైస్తవ్యం కూడా ఓ రకమైనటువంటి తప్పిదమనే చెప్పాలి. ఈరోజు యేసుక్రీస్తు వారు లోకంలోకి వచ్చి బోధించినటువంటి ఆ బోధలు జీవితాలలో ఎంతో మార్పును తీసుకుని వచ్చినటువంటి పెద్దలు, చదువుకున్నవారు ఆ మాటను పట్టుకుని దాని ప్రకారం జీవించడానికి ప్రాక్టీస్ చేస్తూ జీవితాలే మారిపోయి దేవుని కొరకు సేవకులుగా మారిపోయిన వారు కొన్ని వేల లక్షల మంది ఉన్నారు. కానీ ఈరోజు ఆ యేసు ప్రభు దగ్గరకు వచ్చేసామనుకునే వాళ్ళు కూడా చాలామంది ప్రభుతో లేరు. మందిరంలోకి వచ్చారు, బాప్తిజమాల దగ్గరికి వచ్చారు, కానీ ప్రభుతో లేరని గట్టిగానే చెప్పాలి. ఒక చిన్న విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. ఒకవేళ యేసు జన్మించి ఉండకపోతే అనేటువంటి ప్రశ్నకు భౌతికంగా ఇంత మేలు దొరికిందని మనం సంతోషంగా చెప్పగలిగాం కదా. ఇప్పుడు నేను మీతో చెప్పేటువంటి విషయం ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభు గనక భూమి మీద జన్మించి ఉండకపోయి ఉంటే దేవుడు ఎలా ఉంటాడో మనుషులకు ఖచ్చితంగా తెలిసి ఉండేది కాదు. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. మానవ జీవితాన్ని ఉద్ధరించడం మాట దేవుడు ఎరుగు. అసలు దేవుడు అంటే ఏంటో కూడా తెలిసి ఉండేది కాదు. మీకెవరు దేవుడు అంటే ఎవరు చెప్పారు? మీరు పుట్టినప్పుడు మీకు దేవుడు అంటే ఎవరు తెలుసు? మీ అమ్మగారు మిమ్మల్ని చర్చిలోకి తీసుకొస్తే మీ చర్చిలో దేవుడు మీకు దేవుడు అవుతాడు. మీ నాన్నగారు మీ అమ్మగారు మిమ్మల్ని గుడికి తీసుకెళ్తే ఆ గుడిలో దేవుడు మీకు దేవుడు అవుతాడు. ఆకాశాన్ని చూపించి ఇదిగో సూర్యుడు దేవుడు భగవానుడు అంటే అతను దేవుడు అవుతాడు. ఎందుకు దేవుడు ఎవరు అనే విషయం అసలు నీకు ప్రత్యక్షపరుచుకున్నది ఎవరనుకుంటున్నారు? ఈ మాట లోకానికి రక్షకుడిగా వచ్చిన వాడు గురించి చెప్పినటువంటి ఈ క్రైస్తవ్యం గురించినటువంటి మాట ఈరోజు ప్రపంచంలో ఏ దేవుడు కూడా నేను మిమ్మల్ని రక్షించడానికి వచ్చానని చెప్పలేదు. ఆలోచించి చూసుకుంటే ఏ గ్రంథంలో కూడా ఆ విషయం లేదు. క్రీస్తు గురించినటువంటి విషయంకి వచ్చేటప్పటికే అనేక మారులు ఈ విషయాన్ని ప్రస్ఫుటంగా చెప్పబడింది. ఒక ఆలోచన చేయండి. యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 1వ వచనం ఈ విధంగా ఉంది. ఆదియందు వాక్యము ఉంది, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని దగ్గరే ఉండేది, వాక్యము దేవుడై ఉండెను, వాక్యమే దేవుడై ఉండేది. 14వ వచనం.
ఆ వాక్యము ఆ వాక్యము శరీరధారి అయి ఈరోజు ప్రపంచం మాట్లాడుకుంటున్నటువంటి శరీరాన్ని ధరించి కృపాసత్య సంపూర్ణుడుగా కృపతోనూ సత్యముతోనూ సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. మన మధ్యలోనికి దిగి వచ్చింది. మన మధ్యలో పుట్టాడు, మన కొరకు వచ్చాడు. అసలు దేవుడు ఎలా ఉంటాడో నీకెలా తెలుసు? యేసుప్రభు రాకపోతే దేవుడి దగ్గర నుంచి ఒకటి వచ్చింది, అది దేవుడై ఉన్నాడు, ఆయన దేవుని సంబంధి, కృపతోనూ సత్యంతోనూ కలుసుకున్న దేవుని సంబంధి అని ఈ ప్రపంచానికి ఎవరు చెప్తారు? ఎలా తెలుసుండేది? తెలీదు సహజంగా. కాబట్టి దేవుడు మానవ రూపంలో మన మధ్యలోనికి నివసించి చూసేటప్పుడు అదృశ్య దేవుడి యొక్క స్వరూపాన్ని దృశ్యంగా మన కొరకు ప్రత్యక్షంగా చూపించిన దైవత్వాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అదృశ్యంగా కనపడుతున్నటువంటి దేవుడని ఇప్పటికీ సైన్స్ నమ్ముతుంది, దివ్య శక్తి అని చెప్తుంది, దైవము ఒక ప్రత్యక్షత అని చెప్తుంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఆ సంపూర్ణత కృపాసత్యంగా మన మధ్య మానవ రూపంలో నివసించి చూపించడానికి ఈ లోకంలోకి వచ్చాడు. కొలసీ పత్రికలో 1వ అధ్యాయంలో 15వ వచనం ఒక్కసారి చూస్తే, కొలసీ పత్రిక ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, చాలా జాగ్రత్తగా చదివితే మాట ఉంది, ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపము కలిగిన వాడై సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. దట్స్ ఎ బిగినింగ్ ఆఫ్ దిస్ జనరేషన్స్ ఆఫ్ దిస్ క్రియేషన్స్. అదృశ్య రూపములో ఉండి దృశ్య రూపకంగా మన మధ్యలోనికి వచ్చాడు. ఈ ప్రత్యక్షత యేసుక్రీస్తు ద్వారానే మనకు కలిగింది. మీరు ఇంకెవరి గురించి అయినా మాట్లాడితే యుగాల గురించి మాట్లాడచ్చు, ఆయా కాలాలలో నేను ఉన్నవాడనని చెప్పవచ్చు. కానీ వాస్తవ పరిస్థితుల్లో స్పష్టంగా ఇదిగో అదృశ్య దేవుని యొక్క సంపూర్ణత యేసుక్రీస్తు ద్వారా ఇలా వచ్చింది అని చూపించేటువంటి ఒకే ఒక ప్రత్యక్షత యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టడం ద్వారానే జరిగింది. ఆయన దేవుడు ఎలా ఉంటాడో ఈ లోకంలో దేవుడు, దేవత, శక్తి, ప్రభావము, ఆరా అనే వెలుగు అని, ఆత్మ అని, ఇలాంటి చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నటువంటి ఆ ప్రపంచంలో ఈ విషయం ఈ రీతిగా ఉంది అని చూపించినటువంటి ఆ సంపూర్ణమైన ఆ సహజమైనటువంటి స్వరూపాన్ని ఆయన మానవులకి చూపించుకున్నాడు. విచిత్రం ఏంటంటే ఆ దైవత్వపు నమ్మకాలు చాలామందికి ఏ రకంగా ఉన్నా సృష్టికర్తగా వచ్చినటువంటి ఆ యేసుక్రీస్తు వారు, అంటే శరీరమును ధరించుకొని అదృశ్య రూపాన్ని దృశ్యరూపకంగా కనపరచడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచంలో మానవులుగా ఉండేటువంటి వారిలో కొంతమంది శక్తి సంపన్నులు ఉన్నారు, ప్రభావశాలులు ఉన్నారు, జ్ఞాన సంపన్నులు ఉన్నారు, ఇంకా కొన్ని ప్రత్యక్షతలు కలిగి ఉన్నటువంటి మానవాతీత శక్తులు కలిగి వారు కూడా ఉన్నారు. వారికి చాలామంది యేసుప్రభు కాంపిటేటివ్గా కనపడతాడు. అప్పట్లోనే ఈ గారడీలు, చేతబడులు, చీకటి చిల్లంగి శక్తుల యొక్క ప్రభావాలు, దయ్యములను ఆవహింపజేసుకోవటం, ఇతరులను పీడించటం లాంటి చాలా పనులు జరిగిస్తున్నటువంటి ప్రభావ శక్తులు చాలా ఉన్నాయి. అవుట్ ఆఫ్ దట్ అందరికీ అలాంటి పరిస్థితులు ఉంటున్న కాలంలో యేసుప్రభు వారు కూడా సమకాలీన పరిచర్యలు జరిగిస్తుండేటప్పుడు కొంతమంది ఆయన అన్నారు, దయ్యములు పట్టినోడు వీడు బెల్జెబూలుతోనే దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, ఈజ్ నాట్ దట్ పవర్ అన్నారు. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, దయ్యాన్ని ఎప్పుడన్నా వెళ్ళగొట్టుకుంటుందా? దయ్యపు శక్తిని బయటకు పంపడానికి అధికారం కలిగి ఉంటుందా? ఆలోచించండి అన్నాడు. అప్పుడు అర్థమైంది వాళ్ళకి, అరే ఇతను దయ్యములతో వెళ్ళగొడుతున్నాడు కాదు, ఇతడు దేవుని శక్తి ప్రభావం కలిగిన వాడు, ఇతడు దేవుని యొక్క అంశ లేక ఆ రూపము అనేటువంటి విషయాన్ని వారు అంగీకరించాల్సి వచ్చింది. ఈరోజు మానవుల కంటే అనేక పరిస్థితుల్లో దీవించటం మాకు తెలుసు, ఆ దీవెనలు మా దగ్గర ఉన్నాయి, ఆశీర్వాదాలు మా దగ్గర ఉన్నాయి, మా దగ్గరకు వస్తే మేము మిమ్మల్ని తల మీద చేస్తే దీవెన పొందుతారు, మా దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టుకుంటే మీరు దీవించబడతారు, మా దగ్గరకు వచ్చి మమ్మల్ని మన్నన చేసుకుంటే, మచ్చిక చేసుకుంటే, మా యొక్క కృపను పొందుకుంటే, మా దయ మీ మీదకి వస్తే, మీరు మమ్మల్ని ఆరాధిస్తే మీరు ఇన్ని విషయాలలో దీవించబడతారని చెప్పే ఒక ప్రపంచానికి ఆయన దేవుని దగ్గరకు వెళితే మనం దీవించబడతాం,
ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఒక మార్గం ఉంది అని చూపించటానికి యేసు ప్రభు వచ్చాడు. ఆయన రాకపోయి ఉంటే ఈరోజు మన భక్తి మరో రకమైనటువంటి పరిస్థితుల్లో చిక్కుకుపోయి ఉండేదేమో. ఆలోచించండి. మేము ఒరిస్సా నుంచి ఆ వెనుక భాగానికి దగ్గరగా అంటే మనం ఉంటున్నటువంటి పార్వతీపురం ప్రాంతానికి ఒక 80 కిలోమీటర్లు దాటి ఆ ప్రాంతానికి బందుగామని ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు మనం వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాలలో రకరకాల ఆచారాలు మనం చూస్తాం. విచిత్రంగా అనిపిస్తుంది. మనం అక్కడికి వెళ్తే వాళ్ళ వస్త్రధారణ కానీ, వేషధారణ కానీ, ఆచారాలు కానీ, ఆ పద్ధతులు కానీ చూస్తే నిజంగా మనం ఎంత మెరుగ్గా ఉన్నామో, ఎంత గొప్పగా ఉన్నామో అనే విషయం మనకు అర్థమవుద్ది. అక్కడ వాళ్ళు ఒక దేవతకు పండగ చేస్తూ ఉంటారు. ఆ దేవతకు వాళ్ళు పండగ చేసేటప్పుడు బట్టలేమీ లేకుండా ఆ దేవత విగ్రహం ముందు బోర్లా పడుకుని ఒకరి మీద నుంచి ఒకరు దొర్లుతూ నడుస్తారు. అంటే రోల్ ఆన్ అవుతారు. మనం ఇక్కడ పొర్లు దండాలు ఎవరి మీద పడకుండా పెడతాం. అక్కడ ఏంటంటే మనుషుల మీద మనుషులు రోల్ అవుతూ ఉంటారు. బట్టలేం వేసుకోరు. ఆడ మగ చిన్న పెద్ద ఎవరికి ఏం తేడా ఏమి ఉండదు. వాళ్ళకి ఆ విషయంలో అసలు అది ఆ శారీరక లింగ భేదాన్ని వాళ్ళు చూసేటువంటి మనుషులు కూడా కాదు. మనంతా దెబ్బలాడుకునేటువంటి గొడవ స్వభావం కూడా కాదు. కానీ ఆ ఆచారం వాళ్ళు ఆ ప్రదేశంలో పందిని కోసి ఆ రక్తాన్ని కింద పోసి దాని మీద దొర్లుతారు. దాన్ని దొర్లేటప్పుడు ఎవరి శరీరానికి ఎక్కువ రక్తం అంటుకుంటుందో వాళ్ళకి ఆ దేవత లేక ఆ దేవుడు అంత ఎక్కువ ప్రసన్నత ఇస్తుంది అనేది వాళ్ళ నమ్మకం. నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు అన్నారు, మేము మొదటిసారి పొర్లేటప్పుడే ఆ రక్తం పూర్తిగా శరీరానికి అంటుకునేలాగా మా దేవత మమ్మల్ని దీవిస్తే జీవితంలో మేము చాలా ఆనందంగా ఉంటాం. మామూలుగా ఆలోచించండి, మన శరీరాల్లో ఉన్న ఎత్తుపలాలు మనం ఇలా బోర్లాపడి తిరుగుతున్నప్పుడు అందులోనూ మట్టి మీద పోసిన రక్తం మీద ఎంతమందికి అంటుకుంటుంది అనుకున్నారు? తక్కువే కదా కొన్ని భాగాలు. అందుకనే వాళ్ళు ఏం చేస్తారట, ఈ సంవత్సరం మా పాపాలు పోలేదని మళ్ళీ మరుసటి సంవత్సరం వరకు ఆ పౌర్ణమి రోజు ఎదురు చూసి మళ్ళీ ఆ పందులను కోసి ఆ రక్తంలో పొర్లుతూ ఉంటారు. ఒక్కసారి అది మీరు వింటేనే మీకు ఒక రకంగా అనిపించిందే, చూస్తే నాకు ఎలా ఉంటుంది, ఆ దగ్గర చూస్తున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యి ఉంటాం. అంత జుగుప్సకరమైనటువంటి వార్త. కానీ వాళ్ళు ఎంత ఆనందంగా చేస్తున్నారంటే, ఎంత శ్రద్ధగా చేస్తున్నారంటే, ఎంత భయభక్తులతో చేస్తున్నారంటే మా బట్టలు కూడా ఇప్పదీయడానికి ప్రయత్నం చేశారు. బాబోయ్, కెమెరా పట్టుకున్నాం, మీ ప్రపంచాన్ని చూపిస్తాం, దయచేసి మా బట్టలు తీయకండి అంటే అప్పుడు ఆ పెద్ద చెప్తే అప్పుడు మమ్మల్ని విడిచిపెట్టారు. అంటే అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఎవరు అనేది ఏం చేస్తాం? ఆ ప్రదేశంలో నుంచి 2 పిల్లల్ని కిందకి తీసుకొచ్చి నేలకి అర్బన్ ల్యాండ్కి తీసుకొచ్చి వారికి హాస్టల్లో పెట్టి చదువు చెప్పిస్తున్నాం. ఆ పిల్లలు ఇప్పుడు 10th క్లాస్ కంప్లీట్ చేసి అక్కడికి వెళ్ళి ఆ ఊర్లో వాళ్ళకి చెప్తున్నారు, ఇది తప్పు, ఇది మంచిది కాదు, ఇది మంచి గుణము కాదు, ఇది ప్రయోజనకరమైనటువంటి పని కాదు, మన పాపాలను తొలగించుకోవటానికి మనం చేస్తున్నటువంటి పని క్రమమైనది కాదు అని వాళ్ళకి ఎంతగానో బోధిస్తూ ఉన్నారు ఆ పిల్లలు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఇంటర్మీడియట్కి మళ్ళీ టౌన్ వచ్చేస్తారు. వాళ్ళు చెప్తూ ఉంటే ఈ పిల్లలు చదువుకున్న దాన్ని బట్టి, దేవుని యొక్క ప్రత్యక్షత యేసుక్రీస్తుని చూడటాన్ని బట్టి ఆ విషయాన్ని వాళ్ళకి ప్రత్యక్షమవుతుంది. ఈరోజు యేసు ప్రభువుని తెలుసుకున్న మన జీవితాలలో దేవుడు ఎంత గొప్పవాడో మీకు ఇప్పుడు అర్థమవుతుందా? అలాంటి పరిస్థితుల్లో మూఢనమ్మకాలతో, ఆచారాలతో, బలహీనతలతో, కక్షలతో ప్రజల మధ్య దేవుడు ఎవరో తెలియని పరిస్థితుల్లో గుడ్డితనంగా ఉన్నటువంటి అనేక మందికి దేవుడు ఎంతో ప్రత్యక్షతనిచ్చాడని మనం ఒప్పుకోవాలి కదా. ఈరోజు యేసుక్రీస్తు లోకంలోకి ఎందుకు వచ్చాడని ఎవరైనా అడిగితే చెప్పే ఒకే మాట ఏంటంటే, దేవుడు ఎలా ఉంటాడో మానవులకు ఖచ్చితంగా తెలియచేయటానికి యేసుప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చారు. దట్స్ పాయింట్ నెంబర్ 1. లోకంలో చాలామంది దేవుళ్ళు ఉంటారు. ఓట్లు వచ్చేటప్పటికి ఎవరు దేవుళ్ళు? ఎలక్షన్ టైంకి ఎవరు దేవుళ్ళు? ఓటర్ దేవుళ్లకు నా ప్రణామాలు. చంద్రమోహన్ రావు గారు కొత్త షాప్ ఓపెన్ చేసినా ఎవరు దేవుడు అవుతాడు? అప్పుడు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఓపెన్ చేసేటప్పుడు వాళ్ళు చెప్తున్నారు, కస్టమర్ దేవుళ్ళకు స్వాగతం. కస్టమర్ ఏమవుతాడు? దేవుడు అవుతాడు. చాలామంది దేవుళ్ళుగా ఉంటారు. కానీ నిజమైన దేవుడు ఎవరు అని అంటే ద వన్ అండ్ ఓన్లీ జీసస్. ఆయన ద్వారానే ఈ శరీరాన్ని లోపలికి తీసుకుని వచ్చాడు. అయితే దేవుని కుమారుడిగా భూమి మీదకు వచ్చాడు అనేటువంటి విషయాన్ని చెప్పేటువంటి మనం, చూపించేటువంటి మనం
చెప్పుకునేటువంటి మనం నమ్మే విషయాలను ఒక 3 విషయాలు మీకు మీ దృష్టికి తీసుకొస్తాను. నెంబర్ 1, దేవుడు ఎలా ఉంటాడో అనేటువంటి విషయానికి రూపము, మానవ రూపము, మానవ స్వరూపము, మానవ స్వభావము అన్న 3 లక్షణాలు మనిషికి ఎలా అర్థమయ్యాయో మనం అర్థం చేసుకోండి. మొట్టమొదటిది, గాడ్ ఈజ్ విత్ అస్, ఆయన మనకు సమీపంగా ఉన్నాడు అనే విషయాన్ని మొదట దేవుని ద్వారా ఈ లోకంలోకి వచ్చింది. ఇమ్మానుయేలు దేవుడు. ఏం పేరు దేవుని పేరు? గాడ్ ఆఫ్ ఇమ్మాన్యుయల్. ఇమ్మాన్యుయల్ అనే దేవుని పదానికి అర్థం ఏంటి? భాషాంతరమున దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు నాకు తోడుగా ఉంటాడు, నా ఇంటికి తోడుగా ఉంటాడు, నా పనికి తోడుగా ఉంటాడు, నా పరిస్థితులకు తోడుగా ఉంటాడు. ఆయన నన్ను విడువడు, ఎడబాయుడు, ఎప్పటికీ నా పక్షంగా ఉండువాడు అని చెప్పడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు. మనుషులు దేవుని దగ్గరికి వెళ్దాం అనుకున్నారు. ఎలా అనుకున్నారో తెలుసా? దేవుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడో, ఏ ప్రదేశం నుంచి మాట్లాడుతున్నాడో, ఏ పరిస్థితుల్లో నుంచి మాట్లాడుతున్నాడో మనుషులకు అర్థమైపోయింది. మనుషులు జ్ఞానం కలిగిన వారు, ఎందుకంటే దేవుని ఆత్మస్వరూపం కదా. పాపం వలన కొన్ని పరిస్థితులు శ్రమ అనుభవిస్తున్నా దేవుని ప్రత్యక్షతను వాళ్ళు చూసేస్తున్నారు. అందుకని దేవుని కోసం ఒక పెద్ద గోపురం కడదాం అనుకున్నారు. బాబేలు గోపురం పెద్దగా కట్టేసుకుందాం అనుకున్నారు. అది ఒక గోపురం అనే పదం కంటే ఒక కోట, ఎక్కి పైకి ఎలా వెళ్ళిపోదాం అని అనుకున్నారు. మనుషులు దేవుడి దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటే దేవుడు అనుకున్నాడు, మీరు నా దగ్గరికి రాక్కల్లా, నేను మిమ్మల్ని తీసుకెళ్లే రోజు ఒక రోజు ఉంది, అంతవరకు నేను మీకు దగ్గరగా ఉంటానని ఆయన దిగొచ్చి మనుషులకు కనపరుచుకున్నటువంటి ప్రత్యక్షత. మనతో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు, మన కొరకు జీవించాడు. ఆయన ఉనికిని వెతుక్కోవటానికి ఎక్కడో ప్రత్యేకించి స్థలాలు కూడా లేవు. నేను మళ్ళీ చెప్తున్నాను, యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చాలా ఖచ్చితంగా చెప్పాడండోయ్. ఏమన్నాడో తెలుసా? ఎక్కడ యేసున్నాడు అక్కడ యేసున్నాడని ఎవడన్నా చెప్తే ఎలమాకండి. ఎక్కడ దేవుడు ఉన్నాడో అక్కడ దేవుని ప్రభావం ఉందంటే తిరగమాకండి. ఎక్కడెక్కడో దేవుడు దేవతలు ఉన్నాయి అని అంటే వాటికి పరిగెత్తకండి. ఫలానా ప్రదేశంలోనే దేవుడు ఉంటాడని ఎవడైనా చెప్తే అది పెద్ద అసత్యం, అది అబద్ధం, దాన్ని మీరు ఎప్పుడు కూడా పట్టించుకోవద్దు అని చెప్పాడు. అంటే కారణం ఏంటి? అబద్ధ బోధకులు వస్తారు, దొంగ బోధకులు వస్తారు. మనుషులు దేవుని పేరట మోసం చేసే సందర్భాలు విపరీతంగా ఉంటాయి. ఈ ప్రదేశంలో దేవుని శక్తి ఎక్కువగా ఉంది, ఈ ప్రదేశంలో దేవుని బలం ఎక్కువగా ఉంది, ఈ ప్రదేశంలో దేవుని యొక్క గొప్పతనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది చాలామంది చెప్పేటువంటి విషయం. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న నేను మొదటిగా పరిచర్యను ప్రారంభించిన తర్వాత ఒకటి స్పష్టంగా ఆలోచించాను. ఈ పనులు చేయటానికి ఒక ప్రత్యేకంగా ఏం చేయక్కర్లేదు. ఏది ఇప్పట్లో దేవుడు ఎవరి దగ్గర ఉన్నారు అని అంటే మీకు తెలుసో తెలీదో కానీ టచ్ అంటే పడిపోతే ఆడి దగ్గర దేవుడు ఉన్నాడని. టచ్లో దేవుడు ఉన్నాడా, ఆడిలోంచి దయ్యం ఉందా అనేది ఆ పాస్టర్ కూడా తెలియదు, ఏది ఆడు పడిపోయేంత వరకు. సో ఇది దైవత్వపు పద్ధతులు. కానీ నేను అర్థం చేసుకున్న దేవుడు వాక్యము ఉన్నాడని నాకు అర్థమైంది. ఆయన వాక్య రూపేణా మన మధ్యలో ఉన్నాడనే విషయం నాకు స్పష్టత వచ్చేది. ఇక అప్పటి నుంచి ఈ చేష్టలు, ఈ క్రియలు పక్కకు పెట్టి దేవుని మాట బ్రతుకుకు ఎలా ఆధారమవుతుందో, ఆ మాట హృదయానికి ఎంత సమీపంగా ఉంటుందో, ఆ మాట నీ జీవితానికి ఎంత దగ్గరగా వచ్చేస్తుందో, ఆ మాట మనుషుల జీవితాన్ని దేవునితో నడిపించడానికి ఎంతో ఉపయోగపడుతుందో, సమీపంగా ఉన్న దేవుడు అనే విషయాన్ని వాక్యాన్ని బట్టి నేను అర్థం చేసుకున్నాను. గమనించండి, యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, విడుదలలు చేశాడు, స్వస్థతలు చేశాడు, బోధలు చేశాడు. ఏది ఎక్కువ ప్రభావం చూపించింది అని అంటే మీరేం చెప్తారు? ద మిరకల్స్ ఆర్ ద టీచింగ్స్? నో, ద టీచింగ్స్. ఈరోజు ఆ అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు యేసు ప్రభుని వెంబడించడానికి ఉపయోగపడలేదు. ఆఖరికి సిలువు దగ్గరికి యేసు ప్రభు దగ్గర ఎవరు లేరు. కానీ ఆయన మాట వినిన తర్వాత, ప్రపంచానికి మాటలు తీసుకుని వెళ్ళిన తర్వాత, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవ మేధస్సు ఆ మాటలు చెవున పెట్టి, లక్ష్య పెట్టి హృదయంలో ఖచ్చితంగా ఆయనను నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించి ఆయన నాకు దేవుడని అంగీకరించారు. పిల్లరా, అద్భుతాలు కాదు, ఆశ్చర్యాలు కాదు. ఒకవేళ నీ జీవితంలో ఇప్పటికీ ఆశ్చర్యాలు, అద్భుతాల కోసమే నువ్వు ఉండుంటే, స్వస్థతల కోసం అక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడికి వెళ్తే దయ్యం పోద్ది, ఇక్కడికి వస్తే ఆశీర్వాదాలను తిరుగుతున్నట్లయితే నువ్వు ఇంకా యేసు ప్రభుని వెతుక్కొని అనాగరికుడు అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఈరోజు ఇంకెక్కడో దేవుడు ఉన్నాడని పరిగెడుతుంటే, ఇంకెక్కడైనా దేవత ఉంటుందని చెప్పి పరిగెడుతుంటే, అదే క్రైస్తవ దేవుళ్ళు, క్రైస్తవ దేవతలు,
జాగ్రత్త సుమి, నీవు అనాగరికుడవు. నీ జీవితంలో ఇంకా యేసు ప్రభు చాలా దూరంగా ఉన్నాడు. నీకు ప్రభు సమీపంగా రావాల్సిన అవసరత ఎక్కువగానే ఉంది. మొదటిది, దేవుడు సమీపంగా ఉన్నాడు అనేటువంటి విషయం. ఆయన మొదటి నుంచి మనందరికీ తెలుసు, దేవుడు ఆత్మస్వరూపి అని. సృష్టి ప్రారంభంలో జలములపై దేవుని ఆత్మ అల్లాడడం అనేటువంటిది గ్రామర్. అలలపై సంచరించుచు ఆడుచూ ఉండెను. ఈజ్ వాకింగ్ అండ్ ఫ్లోటింగ్. ఆయన ఆత్మ జలములపై, అంటే నీళ్లు అనేటువంటి పదం కాదు అక్కడ. అంటే ఆ హోవరింగ్ ఎలా ఉంటుందో ఆ రీతిగా జలముల వలె సంచరించుచున్నటువంటి ఆ పరిశుద్ధాత్మ యొక్క ఆ సంపూర్ణత అలాగే వదిలేసి ఉంటే, దేవుని ఆత్మ ద్వారానే జరిగించాలి కార్యం అని అనుకుంటే ఓ రకంగా ఉండేది. కానీ దేవుడు అలా అనుకోలే. సమీపంగా మానవ రూపేణా రావాలి అనుకున్నాడు. సో హీ కేమ్ త్రూ ద బాడీ విత్ ద ఫ్లెష్. నీలాంటి శరీరం, నీలాంటి రూపం, నీలాంటి పోలిక, నీలాంటి స్వభావం, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ యూ. నెంబర్ 2, మొదటిది దేవుడు సమీపంగా ఉన్నాడు. 2, గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు తన ప్రత్యక్షతను మనకు చూపించేటప్పుడు మొదటి విషయాన్ని గమనించారు కదా, ఎలా ఉంటాడు అని అంటే సమీపంగా ఉంటాడు, మానవ రూపంగా ఉంటాడు, ఆత్మరూపంగా ఉంటాడు, వాక్యరూపంగా ఉంటాడని చెప్పాడు. రెండవది, దేవుడు ప్రేమగా ఉంటాడు అని మనకు తెలియచేశాడు. ఎలాంటి ప్రేమగా ఉంటాడు? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 19వ వచనంలో ఆ మాట గొప్పగా చెప్తాడు. 3:19, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను, కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. నేను ప్రేమిస్తున్నాను కదా అని నిన్ను గనక ప్యాంపర్ చేస్తే, నిన్ను గనక తాయిలాలు ఇస్తే, నిన్ను గనక విపరీతంగా లాలన చేసేస్తే, నిన్ను ఇంకా ఎక్కువగా దాన్ని ఏమంటారు, ప్యాంపరింగ్ని తెలుగులో ముద్దు చేయడం, గారాబం చేసేస్తే మనిషి నేర్చుకుంటాడా? ఆయనంట దేవుడు ప్రేమించేవాడు ఏం చేస్తాడంట? గద్దించి శిక్షించి ప్రేమను చూపిస్తాడు. మారు మనసు పొందడానికి ప్రేమించి, ప్రేమ ఎలా చూపిస్తాడంట? గద్దించి శిక్షించి. మన పాస్టర్ గారు చెప్పారు, అలా కఠినంగా గద్దిస్తే సంఘంలోకి ఎవరు రారండి అని, దేవుడి దగ్గర కూడా ఎవడు వెళ్ళండి అని అన్నాడు. ఆయన అన్నాడు, లేదండి నేను గద్దిస్తుంటే బాధపడటాన్ని చూసి నేను ఏడ్చాను దేవుని దగ్గర, అందుకని నాకు అనిపించింది నువ్వు ఎందుకు వాళ్ళని ఏడిపిస్తున్నావు, నేను వాళ్ళని ప్రేమిస్తున్నాను కదా అన్నాడు దేవుడు. ఇంకా ఆ రోజు నుంచి గద్దించడం మానేశాను. నువ్వు విన్నది దయ్యమే, నీతో మాట్లాడుతున్నది దయ్యమే, అది దేవుని స్వరంలా అనిపించినటువంటి దయ్యపు స్వరం. ఎందుకో తెలుసా? దేవుడు తన ప్రేమించే ప్రజల్ని తన తప్పుల్ని ఎత్తి చూపుతాడు, తన బలహీనతల గురించి మాట్లాడతాడు, తన హృదయ దోషాల గురించి మాట్లాడతాడు, తన మానసిక దోషాల గురించి మాట్లాడతాడు, భౌతిక దోషాల గురించి మాట్లాడతాడు, వాక్దోషం గురించి మాట్లాడతాడు, నీ చూపు గురించి మాట్లాడతాడు, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారం గురించి మాట్లాడతాడు, నిన్ను గద్దిస్తాడు, నిన్ను శిక్షిస్తాడు. బికాజ్ హీస్ లవింగ్ యూ. దాట్ ఈస్ గాడ్. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి శాస్త్రులు పరిచయాలు నిలబడుతుంటే గోడ కొట్టిన సున్నం అన్నాడు ఒకడు, నక్క అన్నాడు. మనుషులను విపరీతంగా మాట్లాడాడు. అది విమర్శ చేయటం కాదు, ఆ మనుషులలో ఆయన ప్రేమ, ఆత్మ నశించిపోకూడదని, ఆ మనుషులు ప్రభు దగ్గరకు తిరగాలని, వారి హృదయాలు దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోవాలన్న ప్రేమే తప్ప ఆయనకి ఎవ్వరి మీద కూడా ద్వేషం లేనివాడు. నాకు అర్థమైంది దేవుని ప్రేమ. నేను నా దగ్గరకు వచ్చే ప్రజల్ని, నా ముందు ప్రభువుకు నడిపించేటువంటి ప్రజల్ని ఖచ్చితంగా ప్యాంపర్ చేయాలని కానీ, సూతం చేయాలని కానీ, వాళ్ళని సంతోషపరచాలని కానీ ఏ రోజు ప్రయత్నం చేయకూడదని నాకు దేవుని ప్రేమను బట్టి నాకు అర్థమైంది. అలా అని దేవుడు నాతో ఏమన్నా ప్రేమగా ఇంకో పద్ధతిలో ఉంటాడు అనుకున్నారా? నన్ను కూడా అందుకే అన్నాడు, బోధించేవాడు నీ మాట నీకు వినపడదా? నిన్ను నువ్వు విమర్శ చేసుకోవా? ఎంతసేపు వాళ్ళకైనా చెప్తావు, నీకు చెప్పుకోవా అని అడగలా? సో నాకు చెప్పాడు, నేను విన్నాను, నా బ్రతుకును పగలగొట్టుకుంటున్నాను, నేర్చుకుంటున్నాను, కట్టుకుంటున్నాను, పడుతున్నాను, లేస్తున్నాను, బోధిస్తున్నాను. కారణం ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమించినట్టే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభువుని దేవుడు ఎలా అయితే ప్రేమించాడో మనలను కూడా అలాగే ప్రేమిస్తున్నానని యేసు ప్రభు ద్వారా చెప్పించాడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమ ఒక అద్భుతమైన పరిస్థితుల్లోకి తీసుకొచ్చాడు. ఎలాంటి ప్రేమ చెప్తాను శుభవార్త. నిన్ను క్షమించగలిగేంత ప్రేమ అది. నీ పాపాలన్నిటివి రక్తముల వలె ఎర్రవైనప్పటికీ, కెంపుల వలె ఎర్రవైనప్పటికీ హిమములాగా తెల్లగా చేసే ప్రేమ అయింది. ఏ తప్పైనా చెయ్యి, రక్తం కార్చాల్సింది. ఏ పాపమైనా చెయ్యి, బలి చెల్లించాల్సింది. ఏ మానసికంగా ఎవరికి కనపడకుండా దోషం చేయి,
అపరాధ పరిహారార్థ బలి చెల్లించాల్సిందే. అలాంటి పరిస్థితుల్లో నుంచి దైవికమైన గొప్ప ప్రేమ నీకోసం దిగివచ్చి నీకోసం నీ పాపాలన్నిటినీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన క్షమించేసి నిన్ను సహాయం చేశాడు. ఎంత ప్రేమ అంటే, అంటరాని వాడని ఒక మనిషిని పక్కకి పెడితే నేను నీకు ముట్టుకోవటం నాకిష్టమే అని కుష్ఠోడి దగ్గరికి వచ్చి చేయి చాచిన ప్రేమ. ఈరోజు మీరు ఎప్పుడైనా సాలూరు ప్రాంతానికి వస్తే TLM ది లెప్రసీ మిషన్ అనేటువంటి ఒక సంస్థ ఉంటుంది. ఆ ప్రదేశానికి మీరు వచ్చి చూస్తే భారతదేశంలో ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి డాక్టర్లు, వైద్యులు ఆ ప్రదేశంలోకి వచ్చి పరిచయం చేయడానికి తహతాలాడేవారు, లైన్లో నిలబడేవారు ఇంగ్లాండ్, అమెరికా దేశాల్లో నుంచి. కారణం ఏంటో తెలుసా? ఆ ప్రదేశాల్లో దేవుని ప్రేమను చూపించడానికి మాకు ఒక అవకాశం దొరికితే బాగుండు. ఎందుకంటే అది అంటరాని తెగ. వేళ్ళు తెగిపోయి, స్పర్శ లేక, కాళ్ళు చేతుల్లో అవయవాలు కుషించిపోతుంటే వాళ్ళకి ఎక్కడి వరకు లేదో ఆ ప్రదేశానికి కత్తిరించి యాంప్టేట్ చేసి అక్కడ కట్లు కట్టి వాళ్ళకి పరిచర్య చేసి ఆ దైవికమైనటువంటి అంటరాని ప్రజలను రోడ్ల మీద వదిలేస్తే దరి చేర్చుకున్న మదర్ తెరీసా లాంటి దేవుని ప్రేమ. ఈరోజు ఎంత దేవుని ప్రేమ అయి ఉన్నాడంటే, ఆచారాలకు అతీతంగా నడిపించి విడిపించి నిత్యత్వానికి భూమి మీద సామాన్యుడిగా వచ్చి కులమని కానీ, ప్రాంతమని కానీ, రంగుని కానీ, రూపమని కానీ, మతమని కానీ, ఆచారాలని కానీ, వీళ్ళు వేరొక జాతి అని కానీ, తెగని కానీ ఏ భేదం లేకుండా యేసు ప్రభు అందరికీ రక్షకుడని చెప్పించి అందరి జీవితాల్లోకి వచ్చినటువంటి గొప్ప ప్రేమ నాకు అర్థమైంది. మీకు అర్థమైందా? ఏ ప్రేమ మీకు అర్థమైంది? ఇంకా నీ ఇంట్లోనే కొంతమంది అంటరాని వారు ఉన్నారేమో, వారిని అంటుకోవడానికి నీకు ఇంకా అసహ్యమేమో, వారి ఇంటికి వెళ్ళడానికి నీకు ఇంకా దుఃఖమేమో, వాళ్ళని ఇంటిలోనికి తెచ్చుకోవడానికి నీకు ఇంకా మానసికంగా కుష్టు ఉందేమో. మానసిక కుష్టు, ఇది శారీరక కుష్టు కాదు. ఇంకా కొన్ని ప్రదేశాలలో కొంతమందితో ప్రేమగా మాట్లాడడానికి నీ హృదయం సంకుచితం కానీ కఠినత్వం కలిగిన రాతి హృదయం అయిపోయి ఉన్నావేమో. ఎక్కడుంది దేవుని ప్రేమ? నిజంగా నీకు నీ జీవితంలో దేవుని ప్రేమ వస్తే క్రీస్తు యొక్క పరిపూర్ణమైన ప్రేమను నువ్వు చూపకుండా ఉండగలవా? అలాంటి ప్రేమ పరిపూర్ణ రూపం యేసుక్రీస్తు వారు మనకు చూపించారు. మొదటిది దేవుడు సమీపంగా ఉన్నాడని, రెండు దేవుడు ప్రేమ అయి ఉన్నాడని, మూడోది గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, దేవుడు విశ్వాస్యత కలవాడని. గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్, దేవుడు ఎంత విశ్వాసత కలిగిన వాడో ఒకసారి ఆలోచించండి. మా కుటుంబంలో మేము రెగ్యులర్గా ఆరాధించేటువంటి దేవతలు, దేవుళ్ళు పండుగకి మేము మూల పెట్టడానికి అవకాశం లేక మూల చూపించాలి. పెద్ద పండగకి చూపించటం అంటే చీర, వండిన పదార్థాలు, మాంసము అవి తీసుకెళ్ళి అక్కడ పెట్టి మా పితృదేవతలను తలంచుకొని దండం పెట్టుకుని ఆ దేవతను పిలిస్తే ఆమె తీసుకుంటుంది మనకు తెలియదు. మొత్తానికి అక్కడ పెడతాం. కళ్ళు మూసుకుంటే కాసేపు జరుగుద్ది ఆ పరిచర్య. ఆ రోజు ఇంట్లో వాళ్ళందరూ బయట ఉండాల్సి వచ్చింది, ఆడవాళ్ళు. అందువల్ల మగవాళ్ళం పెట్టడానికి అవకాశం లేదు. సో ఏదో పెట్టలేదు. ఆ రాత్రి ఎట్టడికి ఇల్లంతా అల్లకొల్లోలం, మొత్తం మీదకు వచ్చేసి జుట్టు ఇసిరేసుకుంటూ, ఎవరు ఈ ఆడోళ్ళే, ఒకళ్ళ మీద కాదు ఇద్దరి మీద ముగ్గురి మీదకు వాలిపోయి ఇంట్లో సామాన్లు తిరగేసేస్తుంటే, పైనుంచి కిందకి అరిచేస్తుంటే, నేను ఎలా చేస్తానంటుంటే, మమ్మల్ని ప్రేమించే దేవత మమ్మల్ని ఇబ్బంది పెడద్దా? ఆపలేకపోతున్నాం. ఆ శక్తి గోడను గుద్దేస్తుంది, ఈ నుంచి అటు నుంచి గుద్దేస్తుంది, టేబుల్ ఫ్యాన్లోకి ఎంటుకు వెళ్ళిపోయి అసలు ఏమో తెలియట్లేదు. ఏంట్రా ఈ శక్తి తిరగేసేస్తుంది ఇల్లంతా అని పిల్లలం బిక్కుబిక్కుమని కూర్చుంటుంటే, అప్పుడు మా తాతగారిని అడిగి, ఏంటిది తిరగబెట్టేస్తుంది, ఏమైంది అమ్మకి, ఏమైంది అక్కకి, ఏమైంది పిన్నికి, ఏంటి వీళ్ళందరి మీదకి అని అంటే, దేవత దిగొచ్చింది, దేవుడు వచ్చాడు. నేను చెప్పేది అవాస్తవాలు కాదు. ఈరోజు పెట్టకపోతే భయపెట్టి పెట్టించుకుని పెట్టేంతవరకు నిన్ను పీడించుకుని నా దేవుడు నా దేవత అని చెప్పే మీకు ఎంత తేడా ఉందంటే, ఆయన విశ్వాస్యత గురించి బైబిల్ చెప్తుంది. 89వ కీర్తన 49వ వచనం, 89:49. ప్రభువా, నీ విశ్వాస్యత తోడని నీవు దావీదుతో ప్రమాణము చేసి. ఏం ప్రమాణం చేశాడంటే దేవుడు? నీ విశ్వాస్యత తోడు, నా విశ్వాస్యత తోడని దేవుడు ప్రమాణం చేశాడంట దావీదుతో. నేను ఎలాంటి నమ్ముతానో, ఎలా నమ్మకం ఉంచుతానో నిన్ను, ఎలాంటి పరిస్థితుల్లో నన్ను నువ్వు నమ్మగలవో ఆ విశ్వాస్యత తోడు అన్నాడు. ఏమండి దేవుని ప్రజలు, దేవుడు ఇంత విశ్వాసం కలిగినవాడు కదా, మీరు దేవుడితో అంత విశ్వాసంగా ఉంటారని అడిగితే ఏం చెప్తారా? Do you have that faith as God is keeping the faith on you?
మీకుందా అంత విశ్వాసం? దేవుడి మీద విశ్వాసం ఉందా? దేవుడు అంటే విశ్వాసం కాదు, దేవుడి మీద విశ్వాసం ఉందా? అచంచల విశ్వాసం ఉందా? మరణం అయిపోయి పాస్టర్ గారు భర్త చనిపోతే పలకరించడం అక్కడికి వెళ్తే పాలకొండలో పాస్టర్ గారు అంటున్నారు, నన్ను చూసి వచ్చావా నాయన, వచ్చావా, చూడటానికి వచ్చావా, నాన్న పడుకున్నాడు చూడు వచ్చావా, అయ్యగారు పడుకున్నారు చూడు వచ్చావా. దేవుడు అన్యాయస్తుడు అంది. నేను చూడటం వరకు బాగానే ఉంది, నా పులకరింపు రెండు బాగానే ఉన్నాయి, కానీ దేవుడు అన్యాయం చేశాడు చూడంటుంది. పాస్టమ్ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు? దేవుడు అన్యాయం చేయటం అసంభవం, సర్వశక్తులు అన్యాయం చేయటం అసంభవం అని ఉంది బైబిల్లో, మీరేంటా మాట్లాడుతున్నారు అంటే ఆవిడంటది, చూడటానికి కళ్ళు కుట్టాయ్యా, నేను మీ అయ్యగారు కలిసి హాయిగా సంతోషంగా సేవ చేయటం కళ్ళు కుట్టేశాయి దేవుడికి, ఆయన తీసుకెళ్ళిపోయాడు. అరే, ఆయన తన విశ్వాస్యతతో అంటాడు, మనిషిని తీసుకెళ్ళిపోయాడు అనేటువంటి ఉగ్రత నీకు తాత్కాలిక ఎడబాటు కోపాన్ని బాధను కలిగించవచ్చుగాక, బట్ రియల్ థింగ్ ఏంటి? ద గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్ టు యూ. నిజంగా దేవుడు తన విశ్వాస్యతను గురించి నీతో చెప్తే నువ్వు అందుకోగలవా, పట్టుకోగలిగావా? అంత విశ్వాస్యతతో అన్నాడు. నువ్వు ప్రార్థనకు రాకపోయినా, ప్రార్థన చేయకపోయినా, ఉపవాసం ఉండకపోయినా, కానుకలు ఇవ్వకపోయినా, దేవుని మందిరానికి నీ కుటుంబం కనబడకపోయినా, దేవుని పరిచర్యలో బాలిభాగస్సులో కాకపోయినా, దేవుని సన్నిధిలో నీవు మొర్ర పెట్టలేకపోయినా, అంగలార్చకపోయినా, ప్రార్థించలేకపోయినా, స్తుతించలేకపోయినా, ఆరాధించలేకపోయినా, ఏమైనా అడిగాడో నిన్ను? నువ్వు ఒక్కసారి ప్రవ్వా అనగానే ఉన్నవాడు, అనువాడు, చూచుచున్నవాడు, చేర్చుకునేవాడు. అది విశ్వాస్యత. ఎంత గొప్ప విశ్వాస్యత రా! ఎంత విచిత్రమేంటి తెలుసా? ఎవడి నొప్పాడు పడాలా, ఎవడి ఆకలాడి తీరాలా, ఎవడి నిద్రాడు పోవాలి. ఈ మూడు మీరు ఎవరైనా తెచ్చగలరా? నీకు బదులు ఇంకొకటి ఎవరైనా తెచ్చగలరా? ఎవడి పాపము వాడే భరించాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి స్థితి కలిగి ఉన్నటువంటి పరిస్థితుల్లో దైవికమైన గొప్ప కృప ఏంటో తెలుసా? ఆశ్చర్యమైన దేవుని ప్రేమ ఏంటో తెలుసా? మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, నీవు ఇక్కడ కూర్చుని ఎవడి కొరకో ప్రార్థన చేస్తే అక్కడ దేవుడు సమాధానం ఇస్తాడు. ఏంటి ఆయన విశ్వాస్యత? ఎక్కడ కూర్చుని దేవుని నువ్వు మనసులో అడిగితే ఆ ప్రదేశంలో దేవుడు ఫిజికల్గా కార్యం చేస్తాడు. ఎక్కడది ఆ ప్రేమ? ఇది గాడ్, ఇది నిజమైన దేవుడు. కాబట్టి ఆలోచించు, ఎంత గొప్పగా దైవికమైన పరిపూర్ణతను ఆయన ఇవ్వగలడో మనం అర్థం చేసుకో. 117వ కీర్తనలో కూడా మొదటి వచనంలో ఆ మాట చెప్తాడు, యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. యెహోవా కృప మన ఎడల ఎలా ఉంది? హెచ్చుగా ఉంది. ఇట్స్ ఎ హై మోస్ట్. ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. ఎప్పుడు ఉంటుంది? నిరంతరము. ఇట్స్ నాట్ ఏ మాన్సూన్ టైం, ఇట్స్ నాట్ ఏ స్ప్రింగ్ టైం, పలానా వాతావరణం, పలానా కాలం కాదు. ఆయన కృప, ఆయన విశ్వాస్యత నిరంతరము ఉంటుందట. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో వచ్చినా, ఎలాంటి స్థితిలో వచ్చినా, ఎలాంటి స్థాయిలో వచ్చినా, ఎలాంటి దుఃఖంతో వచ్చినా, ఎలాంటి ఆనందంతో వచ్చినా, ఆయన విశ్వాసత నీ కొరకు సదాకాలము ఉంటుంది అని దేవుని మాట చెప్తుంది. 119వ కీర్తనలో 138వ వచనంలో కూడా చెప్తాడు, 119:138, నీతిని బట్టి పూర్ణ విశ్వాస్యతను బట్టి, పూర్ణమైన విశ్వాస్యతను బట్టి నీ శాసనములను నీవు నియమించితివి. ఆయన ఎలా నియమించాడో తెలుసా? ఆయన కమాండ్స్ ఎట్లా వచ్చాడో తెలుసా? నీతి మరియు పూర్ణ విశ్వాస్యతను బట్టి. అంటే నీ జీవితానికి అవి నష్టం కలిగించవు, నీకు కష్టాన్ని కలిగించవు, నీకు దుఃఖాన్ని కలిగించవు, నీకు వేదనను కలిగించవు, నీకు అసమాధానాన్ని కలిగించవు, నీ జీవితానికి అవి కష్టంగా కనిపించవు. కానీ అది ఆయన విశ్వాస్యతను బట్టి నీ కొరకు ఒక పర్ఫెక్ట్ కమాండ్మెంట్స్ ఇచ్చాడంట. అందుకే బైబిల్లో ఉన్నటువంటి ఆజ్ఞలను మీ బ్రతుకులకు గనక త్రోవలకు మార్గంగా మార్చుకున్నట్లయితే మీరెప్పటికీ నష్టపోరు. అది అలా ఉంది కాబట్టి అని నువ్వు చేయటానికి ఇష్టపడితే అది ఎప్పటికీ నీకు డ్యామేజ్ అవ్వదు. జాగ్రత్త. అంత విశ్వాస్యతతో ఆయన మనకు ఆపత్కాలంలో నమ్మదగిన తక్షణ సహాయకుడుగా, అన్ని సమయాలలో ఉన్నవాడుగా, ప్రతి దుష్టత్వం నుంచి కూడా నిన్ను రక్షించేవాడిగా ఉన్నాడు. ఆలోచించండి, ఎంత విశిష్టత కలిగిన వాడంటే, దుర్మార్గులు మారారా యేసుప్రభు నమ్మిన తర్వాత, నాలాంటి గర్విష్ఠులు మారారా, పొగరుబోతులు వదులుకున్నారు, వ్యభిచారులు, మాంత్రికులు, జూదగాళ్ళు, దొంగలు, హంతకులు ప్రభువు మాటను బట్టి వాళ్ళ జీవితాలు మారడానికి కారణం ఏంటి? ఆయన విశ్వాస్యతతోడు. ఆయన దగ్గరికి వస్తే నిన్ను నాశనం చేయడు, నిన్ను పాడు చేయడు. అలాగని ప్రభు దగ్గరికి వచ్చి ఇంకా దుష్టత్వం నుంచి నిన్ను కాపాడుతున్నాడు అని అంటే నీకు ఇంకా ప్రభు పరిచయం అవ్వాలి. ఆ విషయం గుర్తు చేసుకో. ఇప్పుడు మొదటి విషయం మీతో చెప్పాను,
దేవుడు ఎలా ఉంటాడో మానవులు ఖచ్చితంగా చూపించడానికి వచ్చాడు. ఒకవేళ రాకపోయిండుంటే దేవుడు ఎవరో నీకు తెలిసేది కాదు. రెండో విషయం చెప్తున్నాను, దేవునితో సంబంధం ఎలా ఎప్పటికీ ఉండాలో మార్గమే తెలిసేది కాదు మానవుడికి. సంబంధం, ద రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్, మనిషికి దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉండాలో అనేటువంటి విషయం ఎప్పటికీ తెలుసుకునేవాడు కాదు మానవుడు. దేవుని యొక్క రాకడే గనక శరీర రూపంగా మనకు జరగకపోయి ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో సంబంధం ఎలా ఉండాలి దేవునితో అనేది ఆలోచించండి. నా మట్టుకు నేను చెప్తున్నాను, గుడికి వెళ్తాము ఆ రోజు శుక్రవారం అంటే, లేకపోతే శనివారం అంటే, లేకపోతే పలానా సోమవారం అంటే పొద్దున్నే లేచిపోవటం, తలస్నానం చేయటం, శుభ్రంగా కడుక్కోవటం, కుంకుడికాయ పులుసు, ఇప్పట్లో షాంపూలు వచ్చినాయి, అప్పట్లేవు, కుంకుడికాయ పులుసుతో పుల్లుగా తోముకోవటం, మురికంతా పోయింది అనుకోవటం, అమ్మయ్య అని ఆరబెట్టుకోవటం, కొత్త బట్టలు వేసుకోవటం, లేకపోతే ఇస్త్రీ బట్టలు వేసుకోవటం, గుడికి వెళ్ళటం. నేను వెళ్ళి దేవుని సన్నిధిలో నిలబడ్డాను, దేవుని పేరటత ఆ కార్యక్రమాలు క్రతువులు చేసుకోవటం, వచ్చేయటం. కానీ నాకు దేవునికి సంబంధం నాకు ఎప్పుడు కలగల, ఆ ఫీలింగ్ నాకు కలగల. ఈరోజు చాలామంది వాళ్ళ ఒంటికి వాళ్ళ పేర్లే పెట్టేసుకుంటారు, దేవుని పేర్లు దేవతల పేర్లు పెట్టుకుంటారు, కానీ ఆ సంబంధం దేవునితో ఉందా అని అడిగితే ఏం చెప్తారు? కానీ నేను క్రైస్తవుడిగా, ఒక విశ్వాసంతో ఉండేటువంటి క్రైస్తవులకు ఖచ్చితంగా నేను అడగగలను, చెప్పగలను. మీ జీవితాలలో ఎవరినైనా చూడండి, ఏ పరిస్థితుల్లోనైనా చూడండి, ఏ స్థితిలోనైనా చూడండి, నీకు దేవునికి సంబంధం ఉందా అని అడిగితే ఏం చెప్తారు? ఉందని చెప్తారా, లేదని చెప్తారా? బాప్తిసం ద్వారా నీకు ఆయనకు ఒక సంబంధం. ఆయన మాట ఏమంటాడో తెలుసా? ఎఫ్సీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, ఎఫిషియన్స్ 1:5, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన, తన ప్రియుడైనటువంటి కుమారుని యందు ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులునగా స్వీకరించుటకై మనల్ని ఏం చేశాడు ఆయన? ఈ పక్కలకు చెప్పండి, నన్ను దేవుడు తన కుమారుడిగా స్వీకరించాడు యేసు ప్రభు ద్వారా. ఆ యేసు రాకపోతే నేను దేవునితో రిలేషన్ నాకు వచ్చి ఉండేది కాదు. నిజంగా నేను కుమారుడిగా కుమార్తెగా మారాను అంటే నాకు ఎవరొచ్చారు? తన కృపా సంకల్పం చొప్పున ఆయన కుమారుడిగా రాకపోతే నీకు కుమారత్వం లేదు, మనము పిల్లలుగా మారలేం. 1 యోహాను పత్రికలో 5వ అధ్యాయము 1వ వచనం చెప్తుంది, యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును, నమ్ముచున్న ప్రతివారమును దేవుని మూలముగా పుట్టియున్నాడు. మొట్టమొదటిగా మనం ఎలా పుట్టినామో దేవుని మూలముగా కొత్త జన్మ ఎత్తాము. ఓకే, పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. మనం ఎవరిని ప్రేమిస్తాము? చూడండి, ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనల్ని పుట్టించాడు, కాబట్టి మనం ఆయన్ని ఏం చేస్తాం? ప్రేమిస్తాం. బికాస్ ఆయన తన సంపూర్ణతను మనను ప్రేమించేటువంటి ఆ సంబంధంలోకి, అనుబంధంలోకి ఆయన మనల్ని తీసుకొచ్చాడు. రోమపత్రిక 8వ అధ్యాయము 16వ వచనం 17వ వచనంలో, రోమన్స్ 8:16 and 17, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చున్నాడు. ఎలా చెప్తున్నాడో తెలుసా? మనం ఎవరమంట? మీ పక్క వాళ్ళు చెప్పండి, దేవుని ఆత్మ మన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మీరు దేవుని పిల్లలు, నేను దేవుని పిల్లవాడినే. ఎలా వచ్చింది రిలేషన్షిప్? యేసుప్రభు రాకపోతే మన పరిస్థితి ఏంటి? యు విల్ నెవర్ హ్యావ్ ఎ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో సంబంధం. బైబిల్లో మనకు కొన్ని ఉదాహరణలు ఉంటాయర్రా. యేసుప్రభు వారు చెప్పాడు, తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే తండ్రి ఏం చేశాడు? చేసుకున్నాడా, వదిలేశాడా? లెక్క చూపించరా అన్నాడా? డబ్బులు ఏం చేసావు, ఎక్కడ తగలెట్టావు, నాకు ఎప్పుడు నేను కలెక్ట్ చేసుకొస్తాను, అది పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అన్నాడా? ఏమనలేదు కదా. ఎలా చేర్చుకున్నాడు? బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? చనిపోయి తిరిగి లేచాడు అన్నది. దట్స్ అ రిలేషన్షిప్. తండ్రి ప్రేమ నిన్ను చూపించడానికి, నీ దగ్గరగా రావడానికి. క్రైస్తవులారా, ఈరోజు నీ జీవితంలో ఏదైనా చీకటి అడ్డుగా ఉండి, సొణుగుడు దగ్గరగా ఉండి, విగ్రహారాధన నీ హృదయంలో చేరి, వ్యభిచార పాపాలు మోహపు తలంపులతో సఫర్ అవుతుంటే, నువ్వు తిరిగి పడిపోయావనే విషయం నీకు అర్థమయ్యి, అయ్యా ప్రభువా నన్ను రక్షించని నువ్వు తిరిగి వస్తే, రెండింతలు దేవుని ప్రేమతో నిన్ను మార్చి నిన్ను తన కుమారుడిగా ప్రతిష్ఠించుకుంటాడు. అది యేసుక్రీస్తు ప్రేమ. ఎందుకు ఆ 3 పాపాలు చెప్పానంటే, ఆ 3 నిన్ను నాశనానికి తీసుకెళ్తాయి. సణుగుడు, విగ్రహారాధన, వ్యభిచారపు తలంపులు. ఈ పరిస్థితులు ఎంతటి స్థితిలోనైనా మనిషిని నేను పడగొడతాయి. కాబట్టి
దేవుని కృప నిన్ను దేవుని పిల్లలుగా ఆయన తీసేసుకున్నాడంట. ఆయన నిజమైనటువంటి క్షమాపణ ఏంటంటే ఆయన మనల్ని చేర్చుకోవటంతో దేవుని యొక్క సంబంధం ఎలా ఉంటుందో ఆయన మనకు తెలుసుకునేటువంటి మార్గముగా, ఉపదేశంగా మన దగ్గరికి వచ్చాడు. మూడో విషయం చెప్తున్నాను. మొదటిగా దేవుని కుమారుడు మనకు ప్రత్యక్షత, దేవుని యొక్క సంపూర్ణమైన రూపం ఎలా ఉంటాడో అని మనకు చూపించడానికి. రెండవదిగా సంబంధాన్ని, పిల్లలుగా మార్చుకునే సంబంధాన్ని, తండ్రికి కుమారుడికి ఉండే సంబంధాన్ని కలిగి ఉంచడానికి మన దగ్గరికి వచ్చాడు. మూడవదిగా యేసు ప్రభు గనక భూమి మీదకు రాకపోయి ఉండుంటే ఎప్పటికీ జీవితంలో నువ్వు వెలుగును చూసి ఉండేవాడవు కాదు. వెలుగు అంటే ఏంటో నీకు తెలిసేదే కాదు. అంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఆయన యోహాను సువార్త 1వ అధ్యాయంలో 4వ వచనంలో ఉంది. జాన్ 1:4. ఆయనలో జీవముండెను, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఏమైంది మనుషులకి? వెలుగు. గాడ్ ఈజ్ ఆఫ్ లైట్. ఆయనలో జీవము మనుషులకు వెలిగించేటువంటి వెలుగు అయ్యింది. ప్రభు రాకపోతే ఆ వెలుగు నీకు లేదు, ఆ వెలుగు నీకు రాదు, ఆ వెలుగు నీకు కనపడదు, ఆ వెలుగు నువ్వు చూపించలేవు, ఆ వెలుగు నీ ఇతరులకు ఎలా ఉంటుందో నీకు తెలియదు. కానీ ఇప్పటికీ చెప్తున్నాను, వెలుగు లోకంలో ప్రకాశిస్తుంది, అయితే చీకటి దాన్ని ఏం చేస్తుంది? గ్రహించకుండా ఉంది. ఈరోజు నీ జీవితం ఇంకా గ్రహించలేని పరిస్థితులు ఎక్కడైనా ఆపుతుంది అని అంటే స్టిల్ దేవుని యొక్క సంపూర్ణత నీ జీవితంలో ఇంకా వెలుగు రాలేదనే అర్థం. ఆ వెలుగు నీ దగ్గరకు వచ్చి నిన్ను ఎలా వెలిగిస్తుందో నువ్వు ఆలోచించుకో. అందుకే నిజమైన వెలుగు పాపముపై ఒక ఫోకస్. నిజమైన వెలుగు నీకున్నటువంటి అసహ్యతలు, అసమానతలు, హింస, వ్యాధి, నిరాశ, పగిలిన పరిస్థితులు, విడిపోయిన అనుభవాలు, వేదనలు, మరణాలు, ఇలాంటి అనేక పరిస్థితుల్లో యేసుక్రీస్తు ఒక గొప్ప ఆశ, గొప్ప వెలుగు, ఆశా కిరణం. ఏంటి? ఎవరన్నా పిలిచి చచ్చిపోయారా అన్నాం అనుకోండి, క్రైస్తవుడు ఏమంటాడో తెలుసా? నిద్రించుచున్నారే కానీ చనిపోలేదంటారు. ఇది క్రైస్తవ వెలుగు. ఏంటి? నిద్రపోయాడా అని అంటే, అవును, నిద్ర ఎలా పోయాడు? ఒక రోజు లెగుస్తాడుగా. ఎప్పుడు? ప్రభు రాకడలో సమాధులు తెరవబడతాయి, మధ్యాకాశంలో బోరస్వరం వినపడుతుంది, ఇక్కడ సమాధులు తెరవబడతాయి, సజీవులు ఎత్తబడతారు. ఆ రోజు పరిశుద్ధులందరితో వస్తాడు, మేము మా బావులు చూస్తాం. మాకా ఏడుపేం లేదు, మాకా చింత ఏం లేదు, మాకా దుఃఖం లేదు, వీఆర్ ఆల్ రైట్, వీఆర్ కంఫర్ట్. ఎక్కడొచ్చింది వెలుగు? చనిపోతున్నటువంటి పరిస్థితుల్లో మరణకరమైన రోగం వచ్చిందనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ అప్పుడే చచ్చిపోతున్నాం అంటే ఏడవ్వలదు. డు నాట్ క్రై ఫర్ మీ. మీరేమి నా కోసం ఏడవక్కర్లా. కానీ నేను ఈరోజు భూమి మీద శరీరం విడిచిపెడుతున్నాను, నేను ఎక్కడుంటాను? నా ప్రభువుని కలుసుకోవడానికి వెళ్తున్నాను. మీరు ఏడుస్తారు, నాకు ఇంకా రేపటి నుంచి క్రెడిట్ కార్డ్ కట్టక్కర్లా, అప్పులు లేవు, డోక్రా లోన్ లేదు, నాకు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, నాకు ఆధార్ కార్డు చూపించి బస్సు ఎక్కాల్సిన పరిస్థితి లేదు, నేను దేవుని సన్నిధికి వెళ్ళిపోతున్నా, నేను ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నా. ఐ హ్యావ్ ఎ హోప్ ఇన్ క్రైస్ట్. మంచి వెలుగుంది నాకు అసలు ఏ చింత లేదు. ఎవడైనా ఏమైనా వచ్చి అమ్మ ఎంత పెద్ద సంసారం నువ్వు వదిలేసి వెళ్ళిపోతాను, సావు బాబు మీరు పడండి, నన్ను దేవుడు తీసుకెళ్తున్నాడు, నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను, వీళ్ళు తింటారా, ఉంటారా, సస్తారా, పంటారా, నాకు సంబంధం లేదు, హాయిగా వెళ్ళిపో. ఏంటి ఆ వెలుగు? వాడికో నిరీక్షణ. క్రీస్తు ఓ నిరీక్షణ. ఏ పరిస్థితిలో ఉన్నా ఒక గొప్ప సంతోషపు నిరీక్షణ. ఏ పరిస్థితులు కూడా నీ జీవితంలో దేనికి కూడా ఈరోజు ఒక క్రిస్మస్ గురించి మేము మాట్లాడటానికి వెళ్తాం ఒక చోటకి. ఆ కుటుంబాలు సొంత ఇళ్ళు లేవు, మంచిల్లు లేదు, సొంత ఇల్లు లేదు. ఆ ఇల్లు ఒక ప్లాస్టిక్ టార్పలిన్, ఒక చిన్న గుడారం కట్టుకుని 4 మేకులు వేస్తే అది ఇల్లు. ఎక్కడైనా నేను చాలా భయపడి, ఎలాగా మీరు దీనిలో పడుకుంటారు, ఏంటి సంగతి అని అడిగితే, అయ్యగారు ఒకసారి లోపలికి రండి అన్నాడు. ఆ గుడారంలోకి తెర తీసుకుని లోపలికి వెళ్ళేటోడికి విచిత్రం ఏంటంటే, చుట్టూ ఒక పల్చటి వల కట్టేసి ఉందండి, 4 మూకులు కట్టి చుట్టూ గుడారం లోపల. దాని లోపల బొంత వేసుకుని దానిలో పడుకున్నారు. ఆ గుడారం లోపల ఉన్నటువంటి ఎత్తు 4 అడుగులు, అంతే సైజుకి పైనకి, అంటే కవర్డ్ అనమాట పైకి. ఆయన అన్నాడు, ఒకవేళ తేలొచ్చిన, పాము వచ్చిన, సన్నగా ఉండే జర్రు వచ్చిన, ఈ వల్ల చిక్కుంటుంది తప్ప మా దగ్గరికి రాదండి, మేము దానిలో పడుకుంటాం అన్నాడు. నీకు సెక్యూరిటీ బాగానే ఉంది, కానీ
ఆ రక్షణ ఏంటి వాతావరణం? వర్షం చుక్క లోపల రాదయ్య గారు, చలి మాకు ఇబ్బంది పెట్టదండి, వేసవకాలం చెట్ల కింద పడుకుంటాం, మాకు ఇల్లు లేదని మాకు చింత లేదు, మాకు బాధ లేదు. కానీ విచిత్రం ఏంటంటే ఆ ఇంటి మీద స్టార్ కట్టింది, స్టార్ కట్టాడు. అది చూసి కారు ఆపి ఆయన దగ్గరికి వెళ్ళాను. అన్నా ఏంటి పైన స్టార్ కట్టావేంటి? మా బిల్డింగ్లో కూడా ధనవంతులు చాలామంది స్టార్లు కట్టారు. వాళ్ళు ఎవరో క్రైస్తవులు కాదు, ఎప్పుడు మేము చూడలేదు, ఎప్పుడు ప్రైజ్ లార్డ్ అనే పదం కూడా తెలియదు, వాళ్ళకి యేసు ప్రభు గురించి కూడా తెలియదు. అందరూ కడుతున్నారు, వాళ్ళ పిల్లలు క్రైస్తవ స్కూల్లో చదువుతున్నారు, వాళ్ళు క్రిస్మస్ చేస్తారు, ఇల్లు కట్టారు. నేను అలాగే అడిగాను, ఏంటి స్టార్ ఎందుకు కట్టావు నాన్న అన్నా అని అడిగితే అన్నాడు, యేసు ప్రభు పుట్టాడన్నా అన్నాడు. నీ నోట్లోంచి వచ్చిన సంతోషకరమైన వార్త నాకు అర్థమైంది, నేను కూడా యేసు ప్రభుని తెలుసుకున్నాను, మన ఇద్దరు కూర్చొని మాట్లాడుకుందాం అని అంటే కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఎంత ఆత్మీయమైనటువంటి విషయం ఏంటంటే చీకటిలో ఉన్నటువంటి బతుకు ఈరోజు వెలుగుగా మారడానికి కారణం ఆ యేసు ప్రభు పుట్టుకన్నా అన్నాడు. ఏం చేసేవాడివి ఇంతకుముందు అని అంటే దొంగతనం అన్నాడు. పగలు రెక్కి చేసేవాళ్ళం, అలా తిరుగుతూ ఏ ఇల్లు తాళం వేసిందో సవరాలు అమ్మేవాళ్ళం, అవి ఇవి అమ్ముతూ ఉండేవాళ్ళం, కొంటూ ఉండేవాళ్ళం. అలా తిరుగుతూ వెళ్తూ ఏ ఇల్లు తాళం వేసిందో, ఏ ఏరియాలో ధనవంతులు ఇల్లు ఉందో, ఏ పరిస్థితుల్లో ఒక పూట 2 పూటలు చూసేవాళ్ళం, 2 వారాలు చూసేవాళ్ళం, ఏ రోజుల్లో ఎక్కడ ఉండదు చూసేవాళ్ళం, మంచి గురి చూసి రాత్రి రోజు లేపేసేవాళ్ళం. కానీ ఈరోజు నిజాయితీగా బతుకుతున్నామన్నా, యథార్థంగా బతుకుతున్నామన్నా, ఆ వెలుగు మా జీవితానికి ఒక ఆశాకిరణాన్ని ఇచ్చింది. రేపు అనే దాని గురించి మాకు చింత లేదు, మాకు కలవరం లేదు, భయం లేదు, సంతోషంగా మేము సమృద్ధి జీవితంలోకి వచ్చేసామన్నా. ఈ స్థాయి రక్షణ యేసుప్రభులోనే కదా ఉంటుంది అని అడిగాడు. చాలా చక్కటి క్రిస్మస్, చక్కటి ప్రసంగం, చక్కటి సాక్ష్యం, చక్కటి విందు ఆ ఇంటితో కాసేపు గడిపి ఆనందంగా రాగలిగాం. ఈరోజు నీ జీవితంలో అలాంటి ఆశాకరణమైనటువంటి క్రీస్తు కలిగి ఉన్నావా? మొదటి విషయం చెప్పాను, ఆయన రాకడ దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియచేయటం, ఆయన రాకడ మనిషికి దేవునితో సంబంధాన్ని తెలియచేయటం, ఆయన రాకడ మనిషిని చీకట్లో నుంచి వెలుగులోనికి తీసుకురావటం. ఈ 3 విషయాలకు యేసుప్రభు లోకంలోకి వచ్చాడు. మరి మీకు తెలిసినా తెలియకపోయినా ఒక విషయం మీకు చెప్పాలి. ఆర్థికమైన పరిస్థితుల్లో సతమతమవుతున్న మనకి అప్పులు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చెయ్యొద్దంటే మళ్ళీ నేను చూడలేనేమో, వద్దులే. అందరికీ ఎంతో అంతో కొంత ఖచ్చితంగా అప్పులు ఉన్నాయి. ఈ పిల్లలకి కూడా తప్ప అందరికీ అప్పులు ఉన్నాయి. ఈ అప్పులు ఉన్న వాళ్ళందరికీ దేవుడే దిక్కు కదా. మనం చెప్పే మాట అదే కదా, దేవుడే చూడాలి. దేవుడే చూడాలి కాబట్టి దేవుడు ఒక పెద్ద ఆర్థికవేత్తను సృష్టిస్తే బాగుండేమో. ఏది అమర్త్యసేన్ లాంటి ఆర్థికవేత్తనో, లేకపోతే నరేంద్ర మోడీ లాంటి ఆర్థికవేత్తనో, లేకపోతే మన చంద్రబాబు నాయుడు లాంటి సంపద సృష్టించే ఆర్థికవేత్తనో తయారు చేసి ప్రపంచానికి ఇస్తే సరిపోయేదేమో. అలా చేయలేదు దేవుడు. ఆరోగ్యం ఆవిడకొద్దు, పట్టుమాగో ఈ చిన్నపిల్లలు కూడా కూర్చోలేకపోతున్నారు, కాళ్ళు కింద మీద సాగదీస్తున్నారు. ఏటి సేవ, ఏటి శ్రమ, పండగ పూట కూడా కింద కూర్చోవటం అన్నట్టుంది. తప్పట్లేదు, ఎందుకంటే తినే పదార్థాల్లో సత్తు తగ్గిపోయింది, కల్తీ పెరిగిపోయింది, ఎండలో తిరగటం లేదు, శరీరానికి కావాల్సిన సౌఖ్యాలు పెంచేసుకున్నాం. పరిస్థితులు ఎక్కడ చూసినా శరీర అవయవాలను కదిలించడం కంటే ఉన్న వాటిని పదిలంగా దాచుకోకపోతే ఇరిగిపోతాయి అన్నట్టుంది, బ్రిట్లు అయిపోయినాయి అన్నీ. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడే ఈ ప్రపంచానికి ఒక మాయా మంత్రం చేసి ఒక మూలికనో ఒక లేహియానో తయారు చేసి ఒక వైద్యుడిని తయారు చేసి ఇదిగో నేను మీకు వైద్యుడిని ఇస్తున్నానని దేవుడు చెప్పచ్చుగా, చెప్పలేదు. మనుషులందరికీ జ్ఞానం కావాలి, తెలివితేటలు కావాలి, మరి వివేచన కావాలి, వివేకం కావాలి. వీటన్నిటికీ మనుషులకు గురువు కావాలి, బోధ కావాలి. ఎవరైనా చెబితే, ఎవరైనా నేర్చుకుంటే ఖచ్చితంగా వాళ్ళు విజయవంతంగా మారుతారు. అలాంటి నేర్పించుకోవడానికి కావలసినటువంటి ఓ మంచి డిగ్రీలు, డిప్లొమాలు, డాక్టరేట్లు కలిగిన ఒక ప్రొఫెసర్ని తయారు చేయొచ్చుగా దేవుడు. ఇదిగో నేను మీకు ఒకరికి ప్రొఫెసర్ని తయారు చేస్తున్నాను, ఇతడు మీకు చీకట్లో నుంచి వెలుగులోకి నడిపిస్తాడని చెప్పొచ్చుగా దేవుడు. అలా చెప్పలేదు. ఈరోజు గొప్ప గొప్ప తత్వవేత్తలు బోధించి అనేక మందిని ప్రభావవంతం చేశారు, చాలా గొప్ప ప్రభావవంతంగా చేయగలిగారు. అలాంటి పరిస్థితుల్లోనంటే లాస్ట్ మంత్లో చాలా పెద్ద గొడవ జరిగింది బాంబేలో. ఎందుకో తెలుసా? చార్లెస్ ఓషో అనేటువంటి ఒక వ్యక్తి కొన్ని సిద్ధాంతాలను ప్రతిపాదించి ఆ ఓషో క్రిస్మస్ని చేయటానికి ఆ సంస్థ వారు ఓ పెద్ద ఆడిటోరియంను బుక్ చేశారు. దానిలోనికి వెళ్ళాలి అని అంటే నువ్వు 2 లక్షలు కట్టాలి.
ఓన్లీ 2 lakhs కట్టాలి. ఆ సంస్థ చెప్పిన సిద్ధాంతాల ప్రకారం ఆ క్రిస్మస్ జరుగుద్ది. ఇలాంటి తత్వాలు బోధించేటువంటి లక్షల కోట్ల మంది ప్రపంచంలో ఆరాధికులు తయారయ్యారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఒక మంచి దారిలో తీసుకొచ్చేద్దామని చెప్పి నేను ఒక తత్వవేత్తను తయారు చేస్తాను అని చెప్పి సోక్రటీస్లో అంటుండో ప్లూటోలు అంటుండో తయారు చేయొచ్చుగా, చేయలేదు. దేవుడు అలా అనుకోలా. ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కావాల్సింది డబ్బే. అందుకని ఆర్థికవేత్తలుగా తయారు చేసి, వ్యాపారవేత్తలుగా తయారు చేసి, అంబానీ అదానీలాగా కాదు, ఇదిగో మీరందరూ కూడా నా దగ్గరికి వస్తే మీరు నా సంస్థ పేరు చెప్తే చాలు మీకు డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పేలాగా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్గా కానీ లేక ఒక బిజినెస్ ప్రొఫెషనల్గా కానీ దేవుడు మనుషులను తయారు చేయడానికి ఉపయోగించుకున్నాడా దేవుని కుమారుణ్ణి? లేదే. మరి ఒక న్యాయాన్ని ఇవ్వాలని, ఖచ్చితమైన మార్గాన్ని చూపించాలని లోకానికి ఏమైనా న్యాయమూర్తిని ఏమైనా న్యాయవాదిని ఏమైనా తయారు చేయాలనుకున్నాడా దేవుడు? తయారు చేయాల. లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనంలో యేసు ప్రభువారి గురించి ఇంట్రడక్షన్లో చెప్పిన మాట వినండి. 2వ అధ్యాయము 11వ వచనం, John 2:11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఎవరు పుట్టారు? రక్షకుడు. ఇట్స్ ఎ సేవియర్ unto us was born. రక్షకుడు పుట్టాడు. బిజినెస్ మ్యాన్ కాదు, ఈజ్ ఎ డాక్టర్ కాదు, ఈజ్ ఎ జడ్జ్ కాదు, మరొక రకమైన ఫిలాసఫర్ కాదు, మరొక ప్రొఫెసర్ కాదు. ఈజ్ ఎ రక్షకుడు, ఈజ్ ఎ డివైన్ సేవియర్. ఈరోజు నీ జీవితానికి నిజమైన రక్షకుడు పుట్టాడని తెలియకుండా నువ్వు చెప్పే హ్యాపీ క్రిస్మస్ ఒక అబద్ధం. నీ ఇంట్లో క్రిస్మస్ అనే పదం చెప్పి ప్రార్థన చేయడం ఒక అబద్ధం. జాగ్రత్త సుమి, ఆయన రక్షకుడుగా పుట్టాడు. యేసు ప్రభువు, మీరు మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం చదివితే ఆయన పుట్టిన తరువాత జ్ఞానులు అక్కడికి వచ్చారని రాస్తుంటది. 2:1 ఆయన చదువు. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, దట్ ఈస్ నాట్ ద మినిట్. మీరు టీవీలు చూసి, సినిమాలు చూసి, ఈ రీళ్లు చూసి పాడైపోయారు. యేసుప్రభు పుట్టిన వెంటనే అక్కడికి వెళ్ళిపోలేదు. ఆ ప్రదేశంలో ఎలా జరిగిందో ఆ వర్తమానాన్ని వివరించడానికే నేరేషన్ని ఆ రీతిగా వివరించబడింది. అప్పటికి ఆయన పుట్టేసి చాలా కాలం అయిపోయింది. 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ కూడా ఎందుకు చంపనాడనంటే కాలము వివరమును బట్టి చూస్తే హీ వాజ్ ఆల్రెడీ గ్రోన్ అప్ చైల్డ్. యేసు ప్రభువారు 2 ఏళ్లుగా పుట్టినటువంటి పరిస్థితి అక్కడ. 2 ఏళ్ళు అయిపోయింది అప్పటికే. ఆ తర్వాత ఆయన దగ్గరికి వచ్చి వారు సమర్పించుకుని వెళ్ళారు. గమనించండి, యేసు ప్రభు పుట్టినప్పుడు ఏ అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చెప్పలా. ఈరోజు మీ అందరికీ ఒక శుభవార్త ఏంటంటే ఆయన పిల్లవాడుగా ఉండినంతసేపు సెలబ్రేషన్స్ ఏమీ లేవు. కాబట్టి ఆయన పిల్లవాడని మీరు గెంతులేసినా ఆయన మిమ్మల్ని ఏం అంటలా, వదిలేశాడు. కానీ ఆయన పెరిగిన వాడుగా, ఆ పండగలకు అతీతంగా ఉండవలసిన వాడుగా, ఆ పండగలను అమావాస్య దినాలను ఆచరించొద్దని చెప్పిన వాడిగా నీ జీవితాలలో దాన్ని పండగగా దండగగా చేసే ఏ ఒక్క ఖర్చైనా నువ్వు తీర్పులోనికి రాకుండా వదలదు. జాగ్రత్త. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ఆ సంపూర్ణత ఇక్కడే ఉంది. మీరు ఆలోచించండి, మత్తయిలో ఆయన గురించినటువంటి వర్తమానం మొదటి భాగంలో ఇలా చెప్పి అసలు దాని గురించి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వకుండా మిగిలిన విషయాలకు వెళ్ళిపోయాడు. మార్కులో ఆయన చేసిన కార్యక్రమాలే రాయబడ్డాయి, పుట్టిక ప్రాముఖ్యత కాదని చెప్పబడలేదు. లూకాసు వార్తలో చరిత్ర ఆ ప్రదేశంలో ఉండే చక్రవర్తికి రాస్తున్నాడు. డాక్టర్ గారు ఘనత వహించిన థియోఫిలా అని మొదలుపెట్టాడు. ఇట్స్ ఎ గోస్పల్ టు ద ఎంపరర్. ఆ చక్రవర్తికి, ఆ గ్రీక్ చక్రవర్తికి రాస్తున్నాడు. సో చక్రవర్తికి హిస్టారికల్గా రాయాలి. కాబట్టి హిస్టరీ అంతటిని తీసుకొస్తూ ఇలా పుట్టాడు అని చెప్తూ ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగము 2వ అధ్యాయంలో చెప్తూ 40వ వచనం చూడండి. 2nd chapter 40, Luke 2:40, లూకా 2:40. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు, ఎలా చెప్పేశాడు చూసారా? షార్ట్ ద స్టోరీ. జ్ఞానంతో నిండుకున్నాడు, ఎదిగి బలము పొందుచుండెను. 42వ వచనం. ఆయన 12 ఏండ్ల వాడై. ఏమైంది అక్కడి నుంచి? అన్ని సంవత్సరాలు మారిపోయినాయి. 12 ఏళ్ళు. ఎందుకు హిస్టరీలో ప్రతి విషయం రాయబడలేదో తెలుసా? బర్త్ రికార్డ్ అయ్యింది, ఆయన పెరగడం రికార్డ్ అయ్యింది, ఆయన ఎదిగిన తర్వాత ప్రత్యక్షంగా ప్రజలకు కనపడడం రికార్డ్ అయింది, ఆయన డెత్ రికార్డ్ అయింది, ఆయన రిజరెక్షన్ రికార్డ్ అయింది. ఆయన ఈ భూమి మీదకి వచ్చి చేసిన ఈ చర్య జీవిత కాలపు ప్రమాణాలకు మాదిరిని చూపించింది పరిశుద్ధ గ్రంథం. కేవలం పుట్టుక దగ్గర ఆగిపోలేదు. కాబట్టి ఇప్పటికీ మీరు క్రిస్మస్ దగ్గర ఆగిపోతే ఆయన రిజరెక్షన్ ఎప్పుడు చూస్తావు? ఆయన సెకండ్ కమింగ్కి ఎప్పుడు రెడీ అవుతావు? మొదటి రాకడ క్రిస్మస్,
రెండవ రాకడ భూమి నుంచి నువ్వు ఎత్తబడడానికి రెడీగా ఉన్నావా? దట్ ఈస్ ద క్రిస్మస్. ఈరోజు విశ్వాసి జీవితంలో ఆయన మన దగ్గరకు వచ్చి ఏ ప్రత్యక్షతనైతే చూపించాడో ఒకే ఒక ప్రత్యక్షత చెప్తున్నాడు. నువ్వు వెంబడించాల్సింది ఆయన రక్షణను, నువ్వు వెంబడించాల్సింది రక్షకుడను, నువ్వు వెంబడించాల్సింది ఆయన రక్షణ వాక్యమును మాత్రమే. రక్షించు వాక్యము మీకు లంగర వలె కాపలా కాస్తూ ఉంటే మీరు ఆచారాల చుట్టూ తిరుగుతారా? పండుగలు పబ్బాలను తిరుగుతారా? సుఖాలు సంతోషాలను తిరుగుతారా? అక్కడ దేవుడు ఇక్కడ దేవతని తిరుగుతావా? ఈరోజు నీ హృదయము దేవుని వైపు తిరిగి నిజమైన రక్షణను అనుభవించేదిగా, ఆనందించేదిగా, అందుకునేదిగా, హత్తుకునేదిగా, అది అవును ఈ రక్షకుడు నా రక్షకుడు నన్ను రక్షించాడు కాబట్టి అని దేవుని యొక్క ప్రేమను చూపించే రీతిగా ఈరోజు ఈ పండుగ దినం అని చెప్పబడే ఈ రోజుని మనం ఆలోచిద్దాం, ఆచరిద్దాం. సెలవులు ఇచ్చారు కాబట్టి మీరు చర్చికి వెళ్ళరా అని ప్రతి ఒక్కడు అడుగుతాడు. ఈరోజు చూడండి, మీరు ఇంటి దగ్గర ఉండండి, అసలు ప్రపంచం మిమ్మల్ని ఊరుకోదు. ఎంత నవ్వుతారంటే వెళ్ళలేదు మా చర్చి పెట్టరు అని అంటే ఎలా ఉంటుంది? తప్పు మీది కాదు, నాది అవుతుంది. పాపం నేను చేసిన నవ్వుతాను. నేను మధ్యాహ్నం పార్వతీపురంలో ఆరాధన మధ్యాహ్నం పెడదామని చెప్పి మాట్లాడుతూ ఉంటే నాకు 2-3 సూచనలు సలహాలు చెప్పారు. అన్నయ్య మధ్యాహ్నమా అన్నారు. ఏంటి అంత డేలాగా మాట్లాడుతున్నారు ఏంటంటే, మీ చర్చి పొద్దున ఉండదా అని అడుగుతారు. ఓ పక్క మా ఇంటి పక్కన ఆర్సీఎం చర్చ్ ఉంది, అది నేను రాత్రి నుంచి ఉంది. రాత్రి నుంచి గంటలు కొడతానే ఉన్నారు. ఆ పక్కింటోళ్ళు ఈ పక్కింటోళ్ళు నాకు ఫోన్ చేసి, అలీగారు గారు కొంచెం ఆ చర్చ్ వాళ్ళకి చెప్పండి ఏంటి వినలేకపోతున్నామని. మరి ఏమంటే సంవత్సరానికి వాళ్ళు చేసుకునే పండగ చర్చ్ ఉంటుందని తెలిసి ఇల్లు కొనుక్కున్నావు, ఇప్పుడు నిన్ను ఖాళీ చేయమని మూసేయమని ఎలా చెప్తామండి అని అంటే, ఏదో మీ మాట వింటారేమో అని ఆశ. నువ్వు చెవులు తెరవబడకపోతే నీకు అది నొప్పి, ఒక్కసారి తెరవబడితే నీకెంత దీవెనది. ఆ స్వరము, ఆ శబ్దము, ఆ పాట, ఆ స్తుతి, ఆ ఆరాధన నీకెంత కమ్మగా ఉంటాయి. నేను ఇంటి పక్కనే ఉండి మందిరంలోకి వెళ్ళకపోయినా అంతా ఊహిస్తూ కూడా దేవుని ఆరాధించడం ఎంత గొప్పగా ఉంటుంది అని అంటే, ఆవిడ అంటది మీరు ఏదో ఒకటి చెప్తారండి మాకంట. నేను నిజం చెప్తానండి, అబద్ధాలు ఆడను. లేనిది ఉన్నట్లు కల్పించడం బైబిల్ చెప్పదు. ఒకప్పుడు బతుకది, అబద్ధాలు చెప్పుకునే బతుకు ఒకప్పుడు ఉంది. కానీ ఇప్పుడు వాస్తవాలు చెప్పాల్సింది. నీకు అర్థం కాగిన అవగర్థం అయినా వాస్తవం గమనించు. ఈరోజు లోకము నిన్ను ఒప్పుకుంది నువ్వు దేవుని దగ్గరికి వచ్చావని, దేవునితో ఉన్నావని. కానీ వాళ్ళు భ్రమలో ఉన్నారా? నువ్వు వాస్తవంలో ఉన్నావా? హ్యాపీ క్రిస్మస్ అన్నారంటే వాళ్ళు ఏమంటున్నారు? నీరు నమ్ముతున్న యేసు ప్రభు లోకంలో పుట్టాడని నీకు శుభాలు చెప్పారు. అవునా కదా? పుట్టాడా? ఉన్నాడా? నీకు పరిచయం ఉందా? నీకు తెలుసు ఆయన ఎవరో, ఎలాంటోడో, ఎందుకు వచ్చాడో, ఏం చేశాడో, ఏం చెయ్యాలో నీకు తెలియకుండానే ప్రపంచం నీకు శుభాలు చెప్పేటప్పుడు ఒక ప్రశ్న వేస్తుంది. నిజంగా యేసుప్రభు పుట్టాడని నేను ఒప్పుకుంటున్నాను, నువ్వు నమ్ముకున్నావని. నువ్వు నిజంగా నమ్మావా? ఆ రక్షకుడు నీ జీవితంలో ఉన్నాడా? తలలు వంచండి, ఆ రక్షకుడును హృదయంలోకి ఆహ్వానిద్దాం.